వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనము ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ నుండి గ్రాండ్ టెస్ట్ 19 కానిస్టేబుల్ మెయిన్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడును. ఈ పేపర్లో మనము గ్రాండ్ టెస్ట్ నెంబర్ 19లో అర్థమెటిక్ విభాగం సంబంధించినటువంటి క్వశ్చన్ నంబర్ 151 నుంచి 175 వరకు అడగడం జరిగింది. కావున వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ను క్వశ్చన్ వైజ్గా మనం చేస్తూ వెళ్దాం. క్వశ్చన్ నంబర్ 151 సంఖ్యా వ్యవస్థ నుంచి అడిగారు. సో 72 ఫ్యాక్టోరియల్ ప్లస్ 9/73 యొక్క శేషాన్ని కనుగొనండి. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 72 ఫ్యాక్టోరియల్ ప్లస్ 9/73. అంటే దీని అర్థం ఏంటి అంటే 72 ఫ్యాక్టోరియల్ యొక్క విలువకు 9 కలిపి వచ్చిన దానిని 73 చేత భాగిస్తే ఎంత శేషము వచ్చును, ఇది అడిగిన క్వశ్చన్. 72 ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి కింద 73 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ పైన ఫ్యాక్టోరియల్లో విల్సన్ అనే సైంటిస్టు మనకు ఒక థీరం చెప్పాడు. ఆ థీరం ప్రకారం దీన్ని మనం సాల్వేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అకార్డింగ్ టు విల్సన్ థీరం, రిమైండర్ ఆఫ్ p-1 ఫ్యాక్టోరియల్ బై p ఈజ్ ఈక్వల్ టు -1 అన్నా తీసుకోవచ్చు ఆర్ p-1 అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ p అనేది ప్రధాన సంఖ్య కావాలి. ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్ కావాలి. అలా p ప్రైమ్ నెంబర్ అయినప్పుడే మనం ఈ ఫార్ములా ద్వారా రిమైండర్ కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని మనం గమనించినట్లయితే 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 72 ఫ్యాక్టోరియల్ను 73 - 1గా రాయొచ్చు కాబట్టి ఈ ఫార్ములా దీనికి అప్లికబుల్ అవుతుంది. ఫార్ములా ప్రకారం రాసినట్లయితే అప్పుడు రిమైండర్ ఆఫ్ p-1 అంటే 73 - 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 9/73. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ప్లస్ ఉంది కాబట్టి 2 పదాలుగా డివైడ్ చేసినట్లయితే రిమైండర్ ఆఫ్ 73 - 1 ఫ్యాక్టోరియల్ బై 73 ప్లస్ రిమైండర్ ఆఫ్ 9/73. సో ఇప్పుడు దీనికి ఫార్ములా అప్లై చేసినట్లయితే p-1 ఫ్యాక్టోరియల్ బై p-1 ఫ్యాక్టోరియల్ బై p దాని రిమైండర్ -1 అన్నా రాయొచ్చు, p-1 అన్నా రాయొచ్చు. సో దీని యొక్క రిమైండర్ -1 రాసినట్లయితే ప్లస్ 9/73 యొక్క రిమైండర్ 9 73 డివిజబుల్ చేయదు కాబట్టి మళ్ళీ మనము 9 రాసుకోవచ్చు. ఇప్పుడు 9 - 1 అంటే 8. అంటే ఫైనల్గా 72 ఫ్యాక్టోరియల్ ప్లస్ 9/73 యొక్క శేషం ఎంత అంటే 8 వచ్చును. మనం ఈ ఫామ్లో గుర్తుపెట్టుకున్నట్లయితే దీన్ని ఈజీగా చేయవచ్చు. సో 8 అనే ఆప్షను మనకు అడిగిన క్వశ్చన్కు ఆప్షన్ 1లో లభ్యమవుతుంది. సో 151వ క్వశ్చన్కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 152వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకు 152వ క్వశ్చన్ కూడా సంఖ్యా వ్యవస్థ నుంచి అడగడం జరిగింది. మనకు చూద్దాం ఈ క్వశ్చన్. క్వశ్చన్ 823 హోల్ పవర్ 933 ఫ్యాక్టోరియల్ ఇంటూ 777 హోల్ పవర్ 223 ఫ్యాక్టోరియల్ ఇంటూ 838 హోల్ పవర్ 123 ఫ్యాక్టోరియల్ ఇంటూ 525 హోల్ పవర్ 111 ఫ్యాక్టోరియల్. ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. అంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నంబర్. ఇక్కడ మనం గమనించినట్లయితే పవర్స్ అన్నీ కూడా మనకు ఫ్యాక్టోరియల్లో ఉన్నాయి. మనకు
పవర్స్ని ఎప్పుడు కూడా 4తో డివిజబుల్ చేసుకోవాలి. బట్ ఫ్యాక్టోరియల్లో ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 2 3 4 1 into 2 into 3 into 4 1 2s are 2 2 3s are 6 6 4s are 24 is divisible by 4. 24 అనేది 4 చేత భాగించబడుతుంది కాబట్టి శేషం 0 వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ వచ్చిన 5 ఫ్యాక్టోరియల్ వచ్చిన 6 ఫ్యాక్టోరియల్ వచ్చిన అప్ టు ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఎవరి చేత డివిజబుల్ అవుతాయంటే 4 చేత డివిజబుల్ అవుతాయి. 4 చేత డివిజబుల్ అవుతాయి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు దాని యొక్క రిమైండర్ వచ్చేసి మనం ఎంత రాసుకోవచ్చు అంటే 0 రాసుకోవచ్చు. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఉన్న 4 ఫ్యాక్టోరియల్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న 5 కావచ్చు 6 ఫ్యాక్టోరియల్ కావచ్చు 7 ఫ్యాక్టోరియల్ కావచ్చు అప్ టు వాట్ ఎవర్ మేబీ అది ఎవరి చేత డివిజబుల్ అవుతుందంటే 4 చేత డివిజబుల్ అవుతుంది కాబట్టి దాని యొక్క రిమైండర్ ఏం రాసుకోవచ్చు అంటే 0 రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరి చేత డివిజబుల్ అవుతాయంటే 4 చేత డివిజబుల్ అవుతాయి కాబట్టి రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో మనం పవర్లో ఎంత తీసుకోవాల్సి ఉంటుందంటే పవర్లో 4 టేకప్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 4 చేత భాగించినప్పుడు శేషం 0 వస్తుందో ఆ ఘాతాంకంలో మనం ఎంత రాసుకోవాలంటే 4 రాసుకోవాలి. సో వీటన్నిటి కూడా 933 ఫ్యాక్టోరియల్ కానీ 223 ఫ్యాక్టోరియల్ కానీ 123 ఫ్యాక్టోరియల్ కానీ 111 ఫ్యాక్టోరియల్ కానీ ఇవన్నీ కూడా 4 ఫ్యాక్టోరియల్ కన్నా పెద్ద విలువలు కాబట్టి ఇవన్నీ కూడా 4 చేత విశేషంగా భాగించబడింటాయి కాబట్టి వీటి యొక్క పవర్లో మనం ఏం రాసుకోవాలంటే 4 రాసుకోవాలి. సో ఇప్పుడు ఘాతాంకంలో 4 రాసుకోవాలి అనగా ఇలా రాయాలి. సో 3 పవర్ ఆఫ్ 4 ఒకట్ల స్థానం కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది. 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ 8 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4. సో 3 పవర్ ఆఫ్ 4 అంటే 3 3s are 9 9 3s are 27 27 3s are 81 అంటే 1 వస్తుంది. 7 పవర్ ఆఫ్ 4 అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 7 into 7 into 7 into 7 7 7s are 49 9 9 7s are 63 3 3 7s are 21 యూనిట్ ప్లేస్ 1. మనకు కావాల్సింది యూనిట్ ప్లేస్ మాత్రమే. 8 పవర్ ఆఫ్ 4 అంటే 8 into 8 into 8 8 8 is 64 4 4 8 is 32 2 2 8 is 66. 5 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏం రాసుకోవచ్చు అంటే 5 రాసుకోవచ్చు. మనం వీటిని కనుక గమనించినట్లయితే 5 6 are 30 1తో 30నే వస్తుంది ఆన్సర్. 30 వచ్చింది కాబట్టి మనకు 1వ యూనిట్లో స్థానం కావాలి కాబట్టి యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి 30లో 1వ స్థానం ఎంత అంటే 0 వస్తుంది. కాబట్టి దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత సార్ అంటే 0. మనకు 0 అనే ఆప్షన్ 1వ ఆప్షన్లో కనిపిస్తుంది. సో 152వ క్వశ్చన్కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 153వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు కాసాగు మరియు గాసాబా అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. క్వశ్చన్ కాసాగు మరియు గాసాబా చాప్టర్ నుంచి అడగడం జరిగింది. 5 కిలోమీటర్ల పొడవున్న ఒక వృత్తాకార ట్రాక్ పై నుండి ఒక స్థానము నుండి ఏ మరియు బీసీలు ఒకే దిశలో పరిగెత్తడం మొదలుపెట్టారు. సో ఒక సర్కిల్ ట్రాక్ ఉందంట అండి. ఇది వృత్తాకార ట్రాక్. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 5 కిలోమీటర్లు ఉందంట. అంటే D ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు. ఈ ట్రాక్ పైన ఒక ప్రారంభ స్థానం నుంచి ఏ బి సి అనే 3 వ్యక్తులు పరిగెత్తడం జరుగుతుందన్నమాట వీటిపైన. సో వారి యొక్క వేగాలు వరుసగా 2.5 km/h 3 km/h 2 km/h. అయితే ప్రారంభ స్థానం వద్ద తిరిగి వారు ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు? ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గ్రౌండ్కు 3 ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళ పేరు ABC. ముగ్గురికి కూడా వివిధ రకాల వేగాలు ఉన్నాయి. వివిధ రకాల వేగాలతో ఒక ప్రారంభ స్థానం నుంచి మొదలు పెట్టారు. తిరిగి వాళ్ళు ప్రారంభ స్థానానికి చేరే వరకు పరిగెత్తుతూనే ఉంటే ఎంత సమయం తర్వాత తిరిగి వాళ్ళు వాళ్ళ ప్రారంభ స్థానంలో కలుసుకుంటారు? అంటే ఇక్కడ D 5 కిలోమీటర్స్ ఇచ్చారు, వేగాలు ఇచ్చారండి, అంటే స్పీడ్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేగం ఉంది. సో ఏకి వచ్చేసి
2.5 km/h అంటే 5/2 రాసుకోవచ్చు. 2.5 అంటే 5/2 రాసుకోవచ్చు. రెండవ వ్యక్తికి 3 km/h, మూడవ వ్యక్తికి 2 km/h. అయితే ఎంత సమయం తర్వాత తిరిగి కలుసుకుంటారు అంటే T ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మన దగ్గర D ఉంది, మన దగ్గర S ఉంది, మన దగ్గర T ఉంది. సో మనకు D ఉంది, S ఉంది, T కనుక్కోవాలి. మరి Tకు సూత్రం ఏంటంటే D/S. Tకు సూత్రం ఏంటంటే D/S. మరి D అంటే 5, S అంటే 5/2. సో D అంటే 5, S అంటే 3, D అంటే 5, S అంటే 2. సో 5, 5 క్యాన్సల్ అయితే 2/1, 5/3, 5/2. సో మనకు ఇవి వాళ్ళ సమయాలు వస్తాయండి. వాళ్ళు తిరిగి కలుసుకునే సమయమే వాటి యొక్క కాసాగుకు సమానం. ఎందుకంటే ఒక ప్రారంభ స్థానం నుంచి తిరిగి మళ్ళీ ప్రారంభ స్థానానికి ఎంత సమయం అయితే పడుతుందో అదే కనిష్ట సమయం అవుతుంది. కాబట్టి మనం వీటికి కాసాగు కనుక్కుంటే తిరిగి వాళ్ళు కలిసే సమయం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి కాసాగు కనుక్కోవాలి. 2/1, 5/3, 5/2ల LCM తీసుకోవాలి. మరి భిన్నముల LCMకు సూత్రం ఏంటంటే లవముల కాసాగు బై హారముల గాసాబా. లవముల కాసాగు LCM ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. 2, 5, 5లకు LCM తీసుకోవాలి. 1, 2, 3లకు HCF తీసుకోవాలి. న్యూమరేటర్కు LCM తీసుకోవాలి, డినామినేటర్కు HCF తీసుకోవాలి. లవముల కాసాగు బై హారముల గాసాబా. 2, 5, 5ల కాసాగు ఎంత అంటే 10. 1, 2, 3ల గాసాబా 1. 10/1 అన్నప్పుడు వాళ్ళు తిరిగి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే 10 గంటలు పడుతుంది. మరి 10 గంటలు అనే ఆప్షన్ మనకు మూడవ ఆప్షన్లో ఉందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నంబర్ 153. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 154. క్వశ్చన్ నెంబర్ 154 మనకు దశాంశ భిన్నములు అనే టాపిక్ నుంచి అడిగారండి. చూద్దాం. సో ఇందులో 2.142 బార్. సో 1కు బార్ లేదండి, 42కు మాత్రమే బార్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు P/Q. అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P+Q. P+Q విలువ ఎంత? మనకు ఈ భిన్నం అనేది P/Qకు సమానమైతే P+Q వాల్యూ ఎంత అన్నాడు. అంటే మనం P వాల్యూ Q వాల్యూ కనుక్కుంటే రెండింటిని యాడ్ చేస్తే రావాల్సిన ఆన్సర్ వస్తుంది. మరి 2.14 బార్ను 2.142 బార్ను మనం ఫ్రాక్షన్లోకి మార్చడం రావాలండి. అంటే భిన్నంలోకి మార్చాలి. అంటే నేనేం రాస్తున్నానంటే 2.142 బార్ను ఇలా రాసుకోవచ్చు అండి. 2 + 0.142 బార్ అని రాయొచ్చు. 2.2 + 0.142 రాయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం భిన్నంలోకి మార్చాలండి. సో ఇక్కడ బార్ పాయింట్ తర్వాత ఒక అంకె తర్వాత బార్ ఉందండి. కాబట్టి ఇలాంటి వాటికి ఎట్లా చేయాలంటే మొత్తం నెంబర్ రాయాలి 142, టోటల్ నెంబర్ రాయాలి 142 మైనస్ బార్ లేని డిజిట్ రాయాలి 1, బార్ లేని డిజిట్ రాయాలి 1 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 1000 రాయాలి మైనస్ పాయింట్ తర్వాత ఒక అంకెకు బార్ లేదు కాబట్టి 10 రాయాలి. ఒక అంకెకు బార్ లేదు కాబట్టి 10 రాయాలి. పాయింట్ తర్వాత 3 అంకెలు 1000 మైనస్ ఒక అంకెకు బార్ లేదు కాబట్టి 10 రాయాలి. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 142లో 1 పోతే 141/1000లో 10 పోతే 990. సో LCM 990 LCM తీసుకుంటే కాసాగు తీసుకుంటే సో 0, 2 9ల 18, 2 9ల 18 ఒకటి 19 ప్లస్ 141/990. ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 0 + 1 1, 8 + 4 12, 12, 9 + 1 10 + 1 11, 11, 1 + 0 1, 8 + 4 12,
9 plus 1 10 plus 1 11 1 plus 1 2 2121/990. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3తో పోతుందండి. 3 7s 21 0 3 7s 21 డివైడెడ్ బై 3 3s 9 3 3s 9 0. ఇదంతా కూడా 2.142 బార్ అంటే దేనికి సమానం అంటే p/qకు సమానం కాబట్టి ఇదంతా కూడా p/qకి ఈక్వల్ రాసుకోండి. అనగా p విలువ వచ్చేసి 707, q విలువ వచ్చేసి 330. ఇప్పుడు p is equal to 707, q is equal to 330. క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ p plus q అడిగాడండి. p plus q అన్నప్పుడు 707 ప్లస్ 330. 707కు 330 మనం యాడ్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. 7 plus 0 7, 0 plus 3 3, 7 plus 3 10. సో ఆన్సర్ వచ్చేసి 1037, 1037. ఆప్షన్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 154. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ట్రిగనామెట్రీ నుంచి అడిగాడండి. క్వశ్చన్ నంబర్ 155. క్వశ్చన్ నంబర్ 155 త్రికోణమితి నుంచి అడిగాడు. x is equal to a sin theta minus b cos theta, comma y is equal to a cos theta plus b sin theta. అయితే క్రింది వాటిలో ఏది సత్యం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. మన ఆప్షన్స్ కూడా రాసుకుంటే క్లారిటీగా ఉంటుంది. x²/y² plus a²/b² is equal to 1. Second option, x² plus y² is equal to a² minus b². Third option, x² plus y² is equal to a² plus b². Fourth option, x²/a² plus y²/b² is equal to 1. సో ఎక్స్ వాల్యూ ఇచ్చారండి. దీంట్లో ఏది సత్యము అని అడిగారు. అంటే ఏ ఆప్షన్ వాటికి సరిపోతుంది అన్నారు. మన ఆప్షన్స్ కనుక బాగా గమనించినట్లయితే ఇందులో ఎక్కడ కూడా తీటా వాల్యూస్ లేవండి. ఆప్షన్స్లో తీటా వాల్యూస్ లేవు కాబట్టి మనం ఇందులోంచి తీటా ఎలిమినేషన్ అంటే తీటాను తొలగించడం చేసినట్లయితే మనకు ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిని స్క్వేరింగ్ మెథడ్లో యాడ్ చేసి చేయొచ్చు, షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఎప్పుడైతే సైను కాసులు ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ తీటా బదులు 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తున్నానంటే పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుంటున్నానండి. మరి మనకు తెలుసు సైన్ 90 ఎంత అంటే 1, కాస్ 90 ఎంత అంటే 0. ఈ రెండు వాల్యూస్ తెలిస్తే సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు సైన్ 90 అంటే 1, సో a ఇంటూ 1 a ఇంటూ 1 మైనస్ b ఇంటూ కాస్ 90 అంటే 0. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ 90 అంటే 0 ప్లస్ b ఇంటూ సైన్ 90 అంటే 1. తీటా బదులు 90 degrees పెట్టామండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు a వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు b వస్తుంది. ఇక్కడున్న ఆప్షన్స్లో వచ్చేటట్లు మనం చూసినట్లయితే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ అంటే వర్గం చేసి కలపగా, ఇరువైపుల వర్గం చేసి కలపగా, స్క్వేరింగ్ అండ్ యాడింగ్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. స్క్వేరింగ్ చేసినప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు a², y² ఈజ్ ఈక్వల్ టు b². స్క్వేరింగ్ చేసినప్పుడు యాడింగ్ చేస్తున్నాను. యాడింగ్ చేసినప్పుడు x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు LHS యాడ్ చేయాలి, RHS యాడ్ చేయాలి, a² ప్లస్ b². x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² అనే ఆప్షన్ ఇందులో ఎక్కడైతే ఉందో లేదో చూసుకోవాలి. మనం గమనించినట్లయితే థర్డ్ ఆప్షన్లో మనకు
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి సో క్వశ్చన్ నంబర్ 155 కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 156 అండి. క్వశ్చన్ నంబర్ 156 అండి. క్వశ్చన్ నంబర్ 156 సంభావ్యత అనే చాప్టర్ నుంచి అడిగాడండి. చూద్దాం ఏమడిగాడు. 3 నిష్పాక్షిక నాణ్యాలను ఒకేసారి ఎగరవేసిన గరిష్టంగా 2 బొమ్మలు వచ్చే సంభావ్యత ఎంత? మొత్తం మీద 3 నాణ్యాలు ఎగరవేస్తున్నాడంట అండి. 3 నాణ్యాలు ఎగరవేసినప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 2 పవర్ ఆఫ్ ఎన్. 2 నాణ్యాలు అయితే స్క్వేర్ పెడతాము, 3 నాణ్యాలు అయితే క్యూబ్ పెడతాము. సో 2 క్యూబ్ కాబట్టి 8. అంటే మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయంటే 8 అవుట్కమ్స్ ఉంటాయండి 3 నాణ్యాలు ఎగరవేసినప్పుడు. అందులో మనకు గరిష్టంగా 2 బొమ్మలు రావాలంట. గరిష్టంగా 2 బొమ్మలు రావాలంట. సో దాన్నే మనము ఎన్ ఆఫ్ ఈ అంటామండి. అంటే కావలసినటువంటి గరిష్టంగా 2 బొమ్మలు అంటే 3 నాణ్యాలలో 2 బొమ్మలు 3C2 ప్లస్ 3C1 ప్లస్ 3C0 ఇట్లా రాసుకోవచ్చు. గరిష్టం అన్నప్పుడు 2 1 0 3C2 3C1 3C0 గరిష్టంగా 2 బొమ్మలు రావడానికి అవకాశం ఉండే సందర్భాలండి. మరి 3C2 వాల్యూ వచ్చేసి మనకు కొన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేస్తాం. ఎన్సి n-1 ఇక్కడికంటే ఇక్కడ ఒకటి తక్కువగా ఉండాలి. ఇక్కడ n ఉంటే n-1 ఉండాలి. అంటే ఇక్కడ 3 ఉంటే 2 ఉండాలి, 4 ఉంటే 3 ఉండాలి, 5 ఉంటే 4 ఉండాలి. ఎన్సి n-1 కానీ ఎన్సి 1 కానీ దీని ఆన్సర్ ఎప్పుడు ఎంత అంటే n రాసుకుంటామండి. ఇక్కడ 1 ఉన్నా ఎన్నే, ఎన్సి n-1 ఉన్నా ఎన్నే రాస్తాం. అదేవిధంగా ఎన్సి0 కానీ ఎన్సిఎన్ కానీ దీని విలువ ఎంత రాస్తామంటే 1 రాస్తాం. ఇవి 2 కనుక మనం తెలుసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీగా చేయవచ్చండి. మరి ఇప్పుడు 3C2 అన్నాడు. 3C2 అంటే 3 2 ఒకటి డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం 3 రాసుకోవచ్చు ఈ ఫార్ములా. NCn-1 NCn-1 3లో 1 పోతే 2 ప్లస్ 3C1 NC1 అంటే NA అండి. N అంటే 3 ప్లస్ 3C0 NC0 అంటే 1. సో ఫైనల్గా 3 ప్లస్ 3 ప్లస్ 1 3 ప్లస్ 3 6 ప్లస్ 1 7 అంటే ఎన్ ఆఫ్ ఎంత అవుతుందంటే 7 అవుతుందండి. సో ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే 7, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 8. అంటే 7/8 అనే ఆప్షన్ మనకు 4th ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 156. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 157. క్వశ్చన్ నంబర్ 157 మనకు మెన్సురేషన్ క్షేత్రగణితం నుంచి అడిగాడండి. సో ఇక్కడ క్షేత్రగణితం నుంచి అడిగాడు. ఏమడిగాడో చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకారపు ప్లాట్ యొక్క పొడవును 3 రెట్లు పెంచినప్పుడు, అంటే యాక్చువల్గా దీర్ఘచతురస్రం యొక్క ప్లాట్ పొడవు L అనుకుంటే దాని పొడవును 3 రెట్లు చేశాడంట. అంటే 3 టైమ్స్ చేశాడంట. అంటే లెంత్ వచ్చేసి 3 టైమ్స్ అయిందంట. అప్పుడు దాని చుట్టుకొలత 440 మీటర్లు మరియు వైశాల్యం 7200 చదరపు మీటర్లు అయితే ప్లాట్ యొక్క అసలు పొడవు ఎంత? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో మనకు అసలు విలువ పొడవు L ఉంది. దానిని 3 టైమ్స్ చేసామంట. అంటే 3 రెట్లు పెంచామంట. అప్పుడు చుట్టుకొలత ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది అంటే అసలు పొడవు అంటే ఒరిజినల్ లెంత్, అసలు పొడవు వచ్చేసి L అనుకుంటే, అసలు పొడవు L అనుకుంటే ఇప్పుడు పెంచిన తర్వాత వచ్చే పొడవు క్యాపిటల్ Lగా తీసుకుంటే అది ఎంత అయిందంట అంటే పాత పొడవుకు 3 టైమ్స్ అయింది. పాత పొడవుకు 3 టైమ్స్ అయిందంట. ఇది పెంచిన తర్వాత వచ్చిన పొడవు అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ లెంత్, ఇది వచ్చేసి ప్రజెంట్ లెంత్.
ప్రజెంట్ లెంత్ ఎన్ని టైమ్స్ అయిందంట అంటే ఓల్డ్ లెంత్కు 3 టైమ్స్ అయిందంట. ఇప్పుడు ఈ పొడవు ఉన్న సందర్భంలో మనకు చుట్టుకొలత ఇచ్చాడండి. చుట్టుకొలత అంటే మనకు తెలుసు 2 × L + B. L అంటే ఇప్పుడు ఎంత వేసుకోవాలంటే 3L వేసుకోవాలి ప్లస్ B. చుట్టుకొలత వచ్చేసి 440 మీటర్లు ఇచ్చాడండి. ఇక్కడ L అంటే మనం 3L వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే పొడవును 3 రెట్లు చేశాడు కాబట్టి. అదేవిధంగా దాని వైశాల్యం అంటే ఫార్ములా L × B. L అంటే మనం ఎంత వేసుకోవాలంటే 3L × B. దాని వైశాల్యం ఎంత వచ్చిందంట అంటే 720 చదరపు మీటర్లు. వైశాల్యానికి చదరపు మీటర్లు అని కలపాలి. సో మనం గమనించినట్లయితే 2తో క్యాన్సిలేషన్ పోతుంది. అప్పుడు 3L + B = 2 1 2 22 పక్కన 0. ఇక్కడ కూడా 3తో క్యాన్సల్ అవుతుంది. L × B = 3 1 3 24 2400. దీన్ని వచ్చేసి 1వ సమీకరణం అనుకుంటే, దీన్ని వచ్చేసి 2వ సమీకరణం అనుకుంటే, ఈ రెండింటి ద్వారా మనం సాల్వేషన్ చేసినట్లయితే మనకు ఎల్లు విలువ వస్తే అదే అసలు పొడవు అవుతుంది. మరి సాల్వేషన్ చేయడానికి మనకు కొంచెం వీలైనంత షార్ట్కట్లో చేయాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మన ఇమాజినేషన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే 2 సమీకరణాలు కనుక తృప్తిపరిచినట్లయితే అంటే సాటిస్ఫాక్షన్ అయినట్లయితే అదే కరెక్ట్ వాల్యూ అవుతుందండి. మరి పొడవు వెడల్పును మల్టిప్లై చేస్తే 2400 రావాలి. మనం గెస్ చేసినట్లయితే ఆప్షన్ చూసి కూడా చేయొచ్చండి. మన ఆప్షన్లో 60 ఉందండి, 40 ఉందండి, 80 ఉందండి, 50 ఉందండి. సో 80తో తీసుకున్నట్లయితే 80 × 30 2400 వస్తుంది. బట్ ఇక్కడ చెక్ చేస్తే 83 + 240 వస్తుంది, అంటే 220 కన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి 80 అనే ఆప్షన్ పనిచేయదండి. మరి థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ 50 గమనించినట్లయితే 53 = 150. సో 50తో మనకు 2040 రావాలంటే కొద్దిగా వాల్యూ సరిపోదు. డైరెక్ట్ 3వ ఆప్షన్కి వెళ్ళిపోతే 60 అనే ఆప్షన్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తారు. సో ఎట్లా సార్ అంటే 60 అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. L = 60 తీసుకుంటే ఆప్షన్ నుంచి తీసుకుంటున్నానండి. ఆప్షన్ 3 నుంచి తీసుకుంటున్నాను. ఆప్షన్ ద్వారా చేయలేకపోతే సాల్వేషన్ చేయాలండి. ఇట్స్ టేకెన్ టైం, బట్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ టైం. సో L = 60 తీసుకుంటున్నాను. L = 60 అయినప్పుడు ఆటోమేటిక్గా B = ఎంత అవుతుందంటే 40 అయింటుంది, ఎందుకంటే 6 × 4 = 24. ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నాను. L బదులు 60 పెడితే 3 × 60 180 + 40 180 + 40 220. ఇది వెరిఫై అయిందండి. ఇక్కడ కూడా L అంటే 60 × 40 2400. రెండు కూడా వెరిఫికేషన్ అయినాయి కాబట్టి మనం తీసుకున్న ఆప్షన్ L = 60 అనేది రైట్ ఆప్షన్. కాబట్టి ఆ క్వశ్చన్ నంబర్ 157కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ద్వారా పోతే త్వరగా ఆన్సర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సాల్వేషన్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది. సాల్వేషన్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది, కాబట్టి ఆప్షన్తో తీసుకోవాల్సి వచ్చింది. క్వశ్చన్ నంబర్ 158. క్వశ్చన్ నెంబర్ 158 ఇది కూడా మనకు క్షేత్రగణితం నుంచి అడిగాడండి. 2 కిలోమీటర్ల 26 డెకామీటర్లు, కిలోమీటర్లు ప్లస్ డెకామీటర్లు దూరం వెళ్ళడానికి 113 భ్రమణాలు చేసిన ఆ చక్రం యొక్క వ్యాసం ఎంత? ఏం లేదండి అండి, ఇక్కడ ఒక చక్రం ఉంది. చక్రం అంటే వీల్. మొత్తం 113 రెవల్యూషన్ చేసిందంట అండి. అంటే రెవల్యూషన్స్ ఎన్నుతో రాస్తాము? N = 113 అంట అండి. అది 113. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే దూరం ప్రయాణించింది అంటే 2 కిలోమీటర్ల 26 డెకామీటర్స్. 2 కిలోమీటర్ల 26 డెకామీటర్లు దూరం పోయినట్లయితే 113 భ్రమణాలతో ఇంత దూరం ప్రయాణించిందంట. అయితే ఆ చక్రం యొక్క వ్యాసం అంటే డయామీటర్ = క్వశ్చన్ మార్క్. ఇక్కడ D అంటే డిస్టెన్స్ కాదండి, వ్యాసం. డయామీటర్ = క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే 1 రెవల్యూషన్ = 2πr. అంటే ఒక్కసారి సంపూర్ణ భ్రమణం చేస్తే 2πrకు సమానం. కాబట్టి ఇది ఎంత దూరం ప్రయాణించి ఉంటుందంటే 113 భ్రమణాలు చేసి ఉంటుంది. కాబట్టి
13 ఇంటూ 2πr డిస్టెన్సే 2 కిలోమీటర్ల 26 డెకామీటర్స్. సో ఒక్క సంపూర్ణ భ్రమణంకి వచ్చేసి 2πr డిస్టెన్స్ అండి, 2πr దూరం ప్రయాణించింటుంది. అట్లా 113 భ్రమణాలు కాబట్టి 113 ఇంటూ 2πr దూరమే అది ప్రయాణించిన దూరానికి సమానం. సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలంటే r కనుక్కోవాలి. మరి 113 ఇంటూ 2 ఇంటూ π అంటే 22/7, r అంటే తెలియదు. ఇక్కడ డెకామీటర్లు ఉంది, ఇది కిలోమీటర్లు ఉంది. సో డెకామీటర్లను మీటర్లోకి మార్చుకోవాలి, కిలోమీటర్లను కూడా మీటర్లోకి మార్చుకోవాలి. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసండి 1000 మీటర్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్. అలాగే 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్. 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్లు. మరి 2 కిలోమీటర్లు అన్నప్పుడు 2000 మీటర్లు, 26 డెకామీటర్లు అన్నప్పుడు 26 ఇంటూ 10 260. ఫైనల్గా 2000 ప్లస్ 260 కలుపుకుంటే 2260 మీటర్ల దూరం ప్రయాణం చేసింటారు. అంటే 113 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు మొత్తం అది ఎంత దూరం పోయి ఉంటుందంటే 2260 మీటర్ల దూరం పోయి ఉంటుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు r వస్తుంది. సో r నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే వ్యాసం కనుక్కోవచ్చు. దీన్ని క్యాన్సిలేషన్ చేయాలండి. సో 113 ఒకట్ల, 113 రెంట్ల, పక్కల 0. 133 1 133 2 పక్కల 0. అదేవిధంగా 2 1s పోతుందండి, 2 ఒకట్ల 2 10ల, 2 ఒకట్ల 2 10ల. ఇంకా గమనించినట్లయితే 2 11లో పోతుంది, 2 5లో పోతుంది, 2 11లో పోతుంది, 2 5లో పోతుంది. 11/7 ఉంది ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 5. 7తో అడ్డ గుణకారం అండి. అప్పుడు 11 r ఈజ్ ఈక్వల్ టు 7 5ల 35, r ఈజ్ ఈక్వల్ టు 35/11. ఇది వ్యాసార్థం. మనకు అడిగింది వ్యాసార్థం కాదండి, వ్యాసం అడిగాము. సో వ్యాసం dతో రాస్తాము, డయామీటర్ అంటాము. d ఈజ్ ఈక్వల్ టు 2r. 2 ఇంటూ 35/11. 2 ఇంటూ 35 అంటే 70/11. సో 70ని 11 చేత భాగించాలి. ఆప్షన్ చూసైనా రాయొచ్చు, చేయొచ్చు. 11 6ల 66, 70లో 66 పోతే 4. కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే 6 4/11 మీటర్లు. మరి 6 4/11 అనే ఆప్షన్ రెండవ ఆప్షన్లో ఉందండి మనకు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 158. క్వశ్చన్ నంబర్ 158. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు మెన్సురేషన్ నుంచి అడిగాడు, కాకపోతే ఘన పరిమాణాల నుంచి అడిగాడు. అంటే మెన్సురేషన్ 2 నుంచి అడిగాడు. క్వశ్చన్ నంబర్ 159 అండి, 159. ఒక దీర్ఘకణం యొక్క కొలతలు 32 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు ఇంటూ 9 సెంటీమీటర్లు. ఈ దీర్ఘకణమును 2 సమాన ఘనములుగా కత్తిరించిన దీర్ఘకణం యొక్క సంపూర్ణతల వైశాల్యమునకు మరియు ఆ 2 ఘనముల యొక్క సంపూర్ణతల వైశాల్యానికి మొత్తానికి మధ్య గల నిష్పత్తి ఎంత? ఏం లేదంట అండి, ఒక దీర్ఘకణం ఉందంట. ఒక దీర్ఘకణం యొక్క కొలతలు ఇట్లా ఇచ్చాడు. సో దాని పొడవు వచ్చేసి 32 సెంటీమీటర్లు ఇచ్చాడు, వెడల్పు వచ్చేసి 12 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఎత్తు వచ్చేసి 9 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీన్ని 2 భాగాలుగా చేశారంట. మనం దీన్ని 2 భాగాలుగా చేసినప్పుడు పొడవు మాత్రం సగం అవుతుందండి, వెడల్పులో మార్పు ఉండదు, ఎత్తులో మార్పు ఉండదు. పొడవు మాత్రం సగం అవుతుంది అంటే 32లో సగం ఎంత అంటే 16 అవుతుంది. వెడల్పు ఎత్తులో ఎలాంటి మార్పు ఉండదు. అయితే మొదట ఉన్న దానికి మరియు విడగొట్టిన తర్వాత అంటే పొడవును సగం చేసిన తర్వాత వచ్చినటువంటి 2 ఘనముల యొక్క సంపూర్ణతల వైశాల్యంలో మొత్తానికి నిష్పత్తి ఎంత అంటే మొదటి సంపూర్ణతల వైశాల్యము డివైడెడ్ బై
ఈ రెండు ఇటి యొక్క మొత్తముల యొక్క సంపూరతల వైశాల్యానికి నిష్పత్తి ఎంత. సో మనం ఇది మొదటిది కాబట్టి ఇక్కడ 1 1 1 వేసుకోవచ్చండి. ఇది రెండవది కాబట్టి 2 2 2 రాయొచ్చండి. సో అడిగిన క్వశ్చన్ ఏమడిగినారంటే, అడిగిన క్వశ్చన్ మొదటిది కాబట్టి సంపూరతల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్, అంటే మొదటిది కాబట్టి L1 B1 LB ప్లస్ BH ప్లస్ LH డివైడెడ్ బై 2 ఇంటూ, అంటే ఎందుకంటే రెండుగా విడగొట్టాడు కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలండి. 2 ఇంటూ వాటి సంపూరతల వైశాల్యాలు. 2 ఇంటూ ఎందుకు రాసినామంటే 2 గణములు విడగొట్టినాడు కాబట్టి. అప్పుడు సంపూరతల వైశాల్యానికి సూత్రం 2 L2 B2 ప్లస్ B2 H2 ప్లస్ L2 H2. ఈ ఫార్ములా వేస్తే మనకు కావలసినటువంటి నిష్పత్తి వస్తుంది. సో ఇచ్చిన దిగ్గణం యొక్క సంపూరతల వైశాల్యము బై ఏవైతే మనం 2 భాగాలుగా చేశామో ఆ 2 భాగాల మొత్తం సంపూరతల వైశాల్యం. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రావాల్సిన ఫార్ములా వచ్చేస్తుందండి. గమనించినట్లయితే 2కు 2కు ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసినట్లయితే L1 B1 అంటే 32 ఇంటూ 12, B1 H1 అంటే 12 ఇంటూ 9, L1 H1 అంటే 32 ఇంటూ 9 డివైడెడ్ బై 2 ఇంటూ L2 B2 అంటే 16 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 9 ప్లస్ 16 ఇంటూ 9. వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. చిన్న టెక్నిక్ వాడితే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇందులో కూడా 12 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 32లో 4 తీయొచ్చు, 9లో 3 తీయొచ్చు. కాబట్టి ఫైనల్గా 12 అనే నెంబర్ను ఎల్సిఎం తీసుకున్నాం 3 నెంబర్ల నుంచి. 12 కనుక మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ 32 మిగులుతుంది. ఇక్కడ 12 కామన్ తీసినట్లయితే 9 మిగులుతుంది. ఇక్కడ 12 ఎట్లా వచ్చిందంటే, సో 4 8ల 32 అంటే 4, ముళ్ళ 9 అంటే 3. ఇడనేమో 8 ఉంటుంది, ఇడనేమో 3 ఉంటుంది. 8 ముళ్ళ ఏమైంటుందంటే 24 అయింటుంది. 8 ముళ్ళ 24 డివైడెడ్ బై ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళా 12ను కామన్ తీయొచ్చు. ఇక్కడ కూడా 12ను కామన్ తీస్తే, ఇక్కడ కూడా 12ను కామన్ తీస్తే ఇక్కడ 16 మిగిలి ఉంటుంది, ఇక్కడ 9 మిగిలి ఉంటుంది. ఇక్కడ 12 ఎట్లుంటుంది సార్ అంటే ఇక్కడ మనకు ఇందులో 4 తీయొచ్చు, ఇందులో 3 తీయొచ్చు. 4 4 16, ముళ్ళ 9, అప్పుడు 4 ముళ్ళ 12 అయి ఉంటుంది. కాబట్టి ఇందులో 4 తీసింటాం కాబట్టి ఇక్కడ 4 మిగిలి ఉంటుంది, ఇక్కడ 3 తీసింటాం కాబట్టి 3 మిగిలి ఉంటుంది. 3 4 12. ఒకవేళ మనం చూసినట్లయితే 16 9 144, 12 12 కూడా 144 అట్లా కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు 12 12 ఏమైందంటే క్యాన్సల్ అయ్యింది. సో వీటన్నిటిని యాడ్ చేసుకోవాలండి. 32 ఒక 9 41, 41కి 24 కలిపితే 65 డివైడెడ్ బై 16 ఒక 9 25, 25 ఒక 12 37 రెంట్ల ఎంత అంటే 74. సో వాటి మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందంటే 65:74. మరి మనకు ఎక్కడుంది సార్ అంటే 1వ ఆప్షన్లో ఉంది. సో క్వశ్చన్ నంబర్ 159కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 160. ఇది కూడా మనకు ఘనపరిమాణాల మీదనే అడిగాడండి. క్వశ్చన్ నంబర్ 160. క్వశ్చన్ నెంబర్ 160 వచ్చేసి ఒక లోహపు ఘన శంకువు యొక్క భూ వ్యాసార్థం 3.2 సెంటీమీటర్లు. శంకు యొక్క వ్యాసార్థం ఇచ్చాడండి. శంకు అంటే కోన్, రేడియస్ ఆఫ్ ద కోన్ 3.2 సెంటీమీటర్స్. ఇట్స్ హైట్, దాని ఎత్తు 7.2 సెంటీమీటర్లు. ఈ శంకువును కత్తిరించి అంటే కట్ చేశారంట 9.6 సెంటీమీటర్ల ఎత్తు గల ఒక స్తూపముగా రూపాంతరం చెందిన ఆ స్తూపం యొక్క వ్యాసము ఎంత? ఏం లేదండి, ప్రాబ్లము శంకువు నుంచి దేంట్లోకి పోయిందంటే సిలిండర్లోకి పోయిందండి. శంకువు నుంచి స్తూపంలోకి మార్చాం. సో మన దగ్గర ఫస్ట్ శంకువు యొక్క కొలతలు ఏమున్నాయో ఒకసారి రాసుకున్నామండి.
శంకువు యొక్క కొలతలు వచ్చేసి రేడియస్ వచ్చేసి శంకువి 3.2 సెంటీమీటర్లు. మరి దాని ఎత్తు వచ్చేసి 7.2 సెంటీమీటర్లు. ఇవన్నీ శంకువు యొక్క కొలతలండి. సో అదేవిధంగా మనకు సిలిండర్ అంటే స్తూపం అండి. ఎందుకంటే శంకువు నుంచి స్తూపంలోకి మార్చాలండి. మార్చేటప్పుడు హైట్ ఎంత పెట్టారంట అంటే హైట్ వచ్చేసి 9.6 సెంటీమీటర్లు పెట్టారంట అండి. అయితే ఈ స్తూపం యొక్క వ్యాసము ఎంత? ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో శంకువు యొక్క కొలతలు ఉన్నాయి. మార్చేటప్పుడు ఇంత హైట్గా మార్చాలంట. అయితే మార్చిన తర్వాత శంకువు నుంచి స్తూపంలోకి మారిన తర్వాత ఆ స్తూపం యొక్క వ్యాసము ఎంత? మనం వ్యాసార్థం కనుక్కుంటే ఆటోమేటిక్గా వ్యాసం కనుక్కోవచ్చు. మరి కోన్ నుంచి సిలిండర్లోకి మారింది కాబట్టి మనము ఘనపరిమాణాలు సమానం చేసుకోవాలి. V1 = V2 అంటే శంకు ఘనపరిమాణము స్తూపం ఘనపరిమాణం వేసుకోవాలి. మరి శంకు ఘనపరిమాణం సూత్రం ఎంత అంటే 1/3 πr²h. అదేవిధంగా స్తూపం ఘనపరిమాణ సూత్రం ఏంటంటే πr²h. ఈ ఆర్కు డిఫరెన్స్ ఉండాలి అనుకుంటే కోనుకు 1 వేసుకుందామండి, శంకుకు వచ్చేసి 2 వేసుకుందామండి. శంకుకు వచ్చేసి 2 వేసుకుందాం, కోనుకు వచ్చేసి 1 అనేది వాడదాం, సిలిండర్కి వచ్చేసి 2 అనేది వాడదాం. లేదంటే స్మాల్స్ క్యాపిటల్స్ కూడా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. సో మనం గమనించినట్లయితే ఇక్కడ శంకుది కాబట్టి 1 రాసుకోవాలి, సిలిండర్ది కాబట్టి అంటే స్తూపాంది కాబట్టి 2 రాసుకోవాలి. మరి 1/3 క్యాన్సల్ అయ్యి పై బోత్ సైడ్ క్యాన్సల్ అయిందండి. ఇక్కడ 1/3 అలాగే ఉంది ఇంటూ R1² అంటే 3.2². 3.2² అంటే 3.2 × 3.2 H1 అంటే 7.2 = R2² మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక్కోవాలి. H2 9.6. దీన్ని కనుక మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకు R2² వస్తుంది. దాని నుంచి R2 కనుక్కోవాలి, ఆ తర్వాత డయామీటర్ కనుక్కోవచ్చు. మరి గమనించినట్లయితే సో క్యాన్సిలేషన్ గమనించినట్లయితే 3 1s పోతుంది అంటే 3 1 3 1 3 2 6 3 4 12 2.4 వచ్చిందండి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 3.2 1s 3.2 3s పోతుందండి. 3.2 1 3.2 3 ఎందుకంటే 9.6 వస్తుంది కాబట్టి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 3 1s పోతుంది, 3 0.8 ఎందుకంటే 3 8 24 కాబట్టి 3 0.8 పోతుందండి. మనకు ఫైనల్గా ఏ వాల్యూ ఉందంటే ఇక్కడ 3.2 × 0.8 = R2². మనకు ఉన్నటువంటి వాల్యూ గమనించినట్లయితే 3.2 ఉంది ఇంటూ 0.8 ఉంది = R2². దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే మీకు పాయింట్లు చేయడానికి ఇబ్బంది ఉన్నట్లయితే ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి. 32/10 × 8/10 ఇలా కూడా రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి పైన 10తో కింద 10తో గుణకారం చేశానండి = R2². సో మరి 32 × 8 మనం సింప్లిఫికేషన్ చేస్తే క్యాన్సిలేషన్ అవసరం లేదు. 8 2 16 8 3 24 1 25 256/100 = R2². 250 డెసిమల్స్లో మల్టిప్లై చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా మార్చుకొని కూడా చేసుకోవచ్చు. మరి స్క్వేర్ పోవాలంటే వర్గమూలం చేయాలి అంటే స్క్వేర్ రూట్ చేయాలి. 256కు వర్గమూలం ఎంత అంటే అప్పుడు మనకు R2 వాల్యూ వస్తుందండి. 100కు వచ్చేసి వర్గమూలం 10. అదేవిధంగా 256 కూడా మనకు వర్గమూలం కావాలి. 256కు వర్గమూలం 16. సో అప్పుడు మనకు R2 వస్తుంది. 16/10 అంటే 1.6 రాసుకోవచ్చు. 1.6 అయితే మనకు అడిగింది వ్యాసార్థం కాదండి, వ్యాసం అడిగాడు కాబట్టి D కావాలి. D అంటే 2R అంటే 2 × R2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1.6. 2 × 1.6 కొడితే 3.2 వస్తుందండి. అన్ని సెంటీమీటర్లు ఉంది కాబట్టి దాని యొక్క వ్యాసం ఎంత ఉంటుందంటే 3.2 సెంటీమీటర్లు ఉంటుంది. మనకు ఎక్కడుంది సార్ ఆప్షన్లో అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో
160వ క్వశ్చన్కు 4th ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 161. నెక్స్ట్ క్వశ్చన్ 161 వచ్చేసి నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ నుంచి అడిగాడండి. సో త్రిభుజం ఏబిసిలో ఎస్ మైనస్ ఏ ఈస్ట్, ఎస్ మైనస్ బి ఈస్ట్, ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 11:8:7. అయితే ఇక్కడ ఎస్ అనున్నది సెమీ పెరిమీటర్ అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం, త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిలు అనేవి త్రిభుజం యొక్క భుజాలు. అయితే ఏబిసిల నిష్పత్తి ఎంత? A:B:C ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి యొక్క నిష్పత్తి ఇచ్చాడు. ఎస్ అనేది సెమీ పెరిమీటర్ అన్నాడు. సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగం, A+B+C/2. ఇది వాడి. అయితే ఇక్కడ A:B:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. దీన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అంటాడో డైరెక్ట్గా A:B:C కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏముందంటే ఎప్పుడు పడితే ఇప్పుడు వాడకూడదు. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అనాలి, ప్లస్ S-A ఈస్ట్, S-B ఈస్ట్, S-Cలోనే ఇవ్వాలి. అప్పుడు A:B:C కావాలంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలండి, 11 + 8. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, 8 + 7. ఆ తర్వాత ఫస్ట్ వన్ లాస్ట్ వన్ యాడ్ చేయాలి, 11 + 7. సో 11 + 8 కనుక మనము సో 11 వదిలిపెట్టాలండి, 8 + 7 యాడ్ చేయాలి, 8 + 7 యాడ్ చేయాలి, మళ్ళీ 8 వదిలిపెట్టాలి, 11 + 7 యాడ్ చేయాలి, తర్వాత 7 వదిలిపెట్టాలి, 11 + 8 యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి 11 క్లోజ్ చేయాలి, 8 + 7, నెక్స్ట్ 8 క్లోజ్ చేయాలి, 11 + 7, నెక్స్ట్ 7 క్లోజ్ చేయాలి, 11 + 8. 8 + 7 అంటే 15, 11 + 7 అంటే 18, 11 + 8 అంటే 19. సో మనకు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంటుందండి. సో క్వశ్చన్ నంబర్ 161కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇలా కాకపోయినా మనం కంటెంట్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఆ కంటెంట్ ద్వారా గమనించినట్లయితే మరోసారి చెప్తున్నాను. సో మనం ఇక్కడ హాఫ్ పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2S ఈజ్ ఈక్వల్ టు A+B+C అని రాసుకోవచ్చు అండి. 2S ఈజ్ ఈక్వల్ టు A+B+C అని రాసుకోవచ్చు. ఈ మూడు నిష్పత్తులను యాడ్ చేస్తున్నానండి. ఈ మూడు నిష్పత్తులు కలిపితే S అంటే 3S మైనస్ ఆఫ్ A మైనస్ B మైనస్ C, అన్నిట్లో మైనస్ కామన్ తీస్తే A+B+C. LHSలో యాడ్ చేస్తే RHSలో కూడా యాడ్ చేయాలి. 11 + 1 = 19, 19 + 1 = 26. మరి ఇప్పుడు A+B+C ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు అంటే 2S రాసుకోవచ్చు. అనగా 3S మైనస్ 2S ఈజ్ ఈక్వల్ టు 26. 3Sలో 2S పోతే S ఈజ్ ఈక్వల్ టు 26. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ తీసుకొని చేయాలి, అంటే ఒక్కొక్క భాగం తీసుకొని చేయాలి. అప్పుడు S మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 11. S అంటే 26 ఇక్కడ రాస్తాం. 26 11 రైట్ సైడ్లోకి వస్తే -11 ఈజ్ ఈక్వల్ టు A. అప్పుడు 26లో 11 పోతే A విలువ ఎంత అంటే 15. A విలువ 15. అదే సిస్టంలో సెకండ్ పార్ట్ తీసుకోవాలి. అప్పుడు S మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 8. రెండవది తీసుకోవాలి, రెండవ భాగం తీసుకోవాలి. S అంటే 26, 26 + 8 ఈ పక్క వస్తే -8, మైనస్ B రైట్ లేకపోతే ప్లస్ B. మనకు తెలుసు 26లోంచి 8 తీసేయాలండి. 26లో 8 పోతే 18 వస్తుంది, B విలువ 18. అదే సిస్టంలో చివరి పార్ట్ అంటే S మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 7. S అంటే 26 + 7 లెఫ్ట్ లేక్ వస్తే -7, మైనస్ C రైట్ లేకపోతే C. సో మనకు 26లోంచి 7 తీసేస్తే C విలువ ఎంత వస్తుందంటే 19 వస్తుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. అడిగిన క్వశ్చన్ A:B:C అడిగాడు కాబట్టి A:B:C ఈజ్ ఈక్వల్ టు A అంటే 15, B అంటే 18, C అంటే 19. సో వన్స్ అగైన్ 15, 18, 19 ఇలాగైనా చేయొచ్చు.
లేదా 11 క్లోజ్ చేస్తే 8 + 7 15, 8 క్లోజ్ చేస్తే 11 + 7 18, 7 క్లోజ్ చేస్తే 11 + 8 19. ఎప్పుడు ఇట్లా చేయాలంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఇవ్వాలి. ఇక్కడ 3 భాగాలు ఇవ్వాలి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఎస్ అనే లెటర్ అయినా ఉండొచ్చు, వేరే ఏ లెటర్ అయినా ఉండొచ్చు. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అయితే ఉండాలండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 162. ఇది కూడా నిష్పత్తి అనుపాతంలోంచి అడిగాను. క్వశ్చన్ నంబర్ 162. 162 వచ్చేసి 15,525 రూపాయలను సునీల్, అనిల్ మరియు జామీలకు పంచిన ముగ్గురు క్యాండిడేట్లు అంటా అండి. సునీలు, అనిలు, జామీలు. టోటల్ అమౌంట్ వచ్చేసి 15,525 రూపీస్ ఉందంట అండి. 15,525 రూపీస్ను ఈ టోటల్ అమౌంట్ను ముగ్గురికి పంచారంట. సునీలు, అనిలు, జమీలుకు పంచిన తరువాత వారి వాటాల నుండి వరుసగా 22, 35, 48 తీసేసినచో, అంటే ఈయన నుంచి 22 తీసేశారు, ఈయన నుంచి 35 తీసేశారు, ఈ నుంచి 48 తీసేశారు. వచ్చిన వాటాల నిష్పత్తి 7:10:13. అయితే వారి అసలు వాటాలకు వరుసగా 16, 77, 37 రూపాయలను కలపగా వచ్చు వాటాల నిష్పత్తి ఎంత? ఏం లేదండి, మొత్తం అమౌంట్ 15,525 రూపాయలు ఉన్నాయండి. ఈ 15,525 రూపాయలను మనకు ముగ్గురుకు పంచారు. పంచిన తర్వాత వారి వాటాల నుంచి ఎంతెంత తీసేశారంటే 22, 35, 48 రూపాయలు తీసేశారండి. తీసేసిన తర్వాత వారి వచ్చే వాటాల నిష్పత్తి, ఇది మనకి ఇక్కడ రాసుకోవాలండి. తీసేసిన తర్వాత వచ్చిన వాటాల నిష్పత్తి 7, 10, 13 అండి. అయితే ఈ అసలు వాటాలకు మళ్ళీ 16, 77, 37 కలిపితే వచ్చు వాటాల నిష్పత్తి ఎంత? సో ఒక్కొక్కరి నుంచి ఒకరికి 22 తీసేశారు, ఒకరికి 35 తీసేశారు, ఒకరికి 48 తీసేశారు. మొత్తం ఎంత అమౌంట్ తీసేశారో చూద్దామండి. సో ఈయనకు వచ్చేసి 22 రూపీస్ తీసేశారు, ఈయనకు వచ్చేసి 35 రూపీస్ తీసేశారు, ఈయనకు వచ్చేసి 48 రూపీస్ తీసేశారు. దేంట్లోంచి 15,525లోంచి తీసేశారు. అనగా 15,525 మైనస్ ఆఫ్ 22 + 35 + 48 ఇంత డబ్బులు తీసేశారండి. మరి మనకు ఈ 3 వాల్యూస్ కనుక యాడ్ చేసినట్లయితే 8, 1, 5, 22, 35, 48, 5, 2, 7, 1, 8, 15, 2, 3, 6, 4, 10. మొత్తం మనకు ఎంత అమౌంట్ తీసేశారంటే 105 రూపాయలు తీసేశారండి. 15,525లోంచి 105 రూపాయలు తీసేస్తే 2, సో 15,420 రూపాయలు మొత్తం అమౌంట్ ఉంటుందండి. ఈ 15,420 రూపాయలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారంటే 7:10:13 నిష్పత్తిలో పంచుకున్నారండి. స్టార్టింగ్లో ఇంత అమౌంట్ ఉందండి, ఒక్కొక్కరిలోంచి ఇంత డబ్బు తీసేశారండి. ఈ మొత్తం తీసేసిన డబ్బు వచ్చేసి మనకు 105 రూపాయలు తీసేశారండి. 15,525లో 105 రూపాయలు తీసేస్తే 15,420 రూపాయలు ఉందండి. ఈ 15,420 రూపాయలను ఈ రేషియోలో పంచుకున్నారు. కానీ మనం కనుక గమనించినట్లయితే ఒక్కొక్కరికి ఎంత డబ్బు వస్తుందో చూద్దామండి. 10, 1, 7, 17, 17, 1, 13 మొత్తం ఎన్ని భాగాలంటే 30 భాగాలండి. ఈ 30 భాగాల డబ్బే 15,420. ఒక్కొక్క భాగం ఎంత వస్తుందో చూద్దాం. 0, 0 క్యాన్సల్ అయితే 3 5ల 15, 3 5ల 15, 3 1ల 3, 1 మిగిలింది, 3 4ల 12. ఒక భాగం వచ్చేసి 514 రూపాయలు. అప్పుడు ఎస్ అంటే మనకు సునీల్కు ఎంత వాటా వస్తుందంటే 7 4 జా 28, 7 1 జా 7 + 2 9, 7 5 జా 35, 3,598 రూపీస్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏ వచ్చేసి అనిల్ 514 × 10 5140, 5,140 రూపాయలు అనిల్కి వస్తుంది. నెక్స్ట్ జామిల్ 13 4 జా 52, 13 4 52, 13 1 13, 1 5 18, 13 5 65, 1 66.
6,682 రూపాయలు. 6,682 రూపాయలు. ఓకే అండి. ఇప్పుడు ఇవి వాళ్ళకు వచ్చిన డబ్బులు అండి. వీటికి అసలు వాటాలకు వరుసగా 16, 77, 37 రూపాయలు కలిపితే, అంటే మళ్ళా ఈయనకు 16 కలపాలంట, ఈయనకు 77 కలపాలంట, ఈయనకు 37 కలపాలంట. ఆ కలిపిన తర్వాత వచ్చే వాటాల నిష్పత్తి ఎంత? ఇక్కడ మనం గమనించాల్సిన వర్డ్ ఒకటి ఏంటంటే అసలు వాటాలకు. అసలు వాటా అంటే అర్థం ఏంటంటే ఈ డబ్బు తీసేసినాం కదా, ఈ డబ్బు తీసేయకుండా అని అర్థం. అంటే ఇప్పుడు మనం 2 సార్లు కలపాలండి. 22 కలపాలి, ప్లస్ అతను కలపమన్న డబ్బు 16 రూపాయలు కూడా కలపాలి. ఇది అసలు వాటా అవుతుంది. ఎందుకంటే మనకు సునీల్ నుంచి 22 తీసేసినాం కాబట్టి అసలు వాటా రాదు. అసలు వాటా రావాలంటే ఆ 22 కూడా తీసేయకూడదు. అందుకోసం అసలు వాటా అన్నందుకు 22 + 16. అదేవిధంగా ఇక్కడ 35 ప్లస్ ఎంత కలపమన్నారంటే 77. అదేవిధంగా ఇక్కడ 48 ఇక్కడ ఎంత కలపమన్నారంటే 37. అసలు వాటా అన్నాం కాబట్టి ఈ డబ్బు మళ్ళోసారి కలపాలండి. వీటితో పాటు క్వశ్చన్లో కలపమన్న డబ్బు సునీల్కు 16, అనిల్కు 77, తర్వాత జామీల్కు 37. సో కలిపితే ఈ వచ్చే వాటాల నిష్పత్తి ఎంత అన్నాడు. మరి యాడ్ చేస్తే 8, 2, 10, 1, 6, 16, 9, 1, 10, 12, 13, తర్వాత 3, 5, తర్వాత 7, 5, 12, 4, 3, 7, 7, 4, 3, 7, 14, 1, 15, 9, 2, 11, 12, 13, 6, రైట్. తర్వాత 2, 5, రైట్. నెక్స్ట్ 2, 8, 10, 1, 7, 17, 8, 4, 12, 1, 3, 15, 1, 16, 6, 1, 7, 7. అంటే ఇక్కడ మనం ఏం వేసుకోవాలంటే సునీల్కు జమీల్కు మధ్య నిష్పత్తి ఎంత అన్నాడండి. 3,598కి 2 విలువలు కూడితే 3,636. అదే సిస్టంలో 5,252, 6,767 రూపాయలు వచ్చాయండి. వీటికి మధ్య నిష్పత్తి అడిగాడండి. సేమ్ 2 డిజిట్స్ 2 సార్లు రిపీట్ అయినాయి కాబట్టి వీటి మధ్య నిష్పత్తి ఎంత ఉంటుందంటే క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం లేదు. 36:52:67 నిష్పత్తి ఉంటుంది. మరి 36:52:67 అనే ఆప్షన్ మనకు ఎన్నవ ఆప్షన్లో ఉందంటే 3rd ఆప్షన్లో ఉంటుందండి. ఈ ముగ్గురి మధ్య నిష్పత్తి ఈ ఆన్సర్ వస్తుంది. సో 162వ క్వశ్చన్కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 163. ఇది పర్సంటేజెస్ శాతాల నుంచి అడగడం జరిగిందండి. ఒక సినిమా హాలులో టికెట్ ధర 1% తగ్గింది, అంటే ప్రైస్ వచ్చేసి 1% తగ్గిందంట. మరియు సీట్ల సంఖ్య పెంచడంతో రాబడి 83.1/3% పెరిగింది. సీట్లు పెంచారంట, ఆదాయం పెరిగిందంట. ఎంత పర్సెంట్ పెరిగిందంట అంటే 83.1/3% పెరిగిందంట. పెంచిన తర్వాత సీట్ల సంఖ్య 350. ఆ థియేటర్లో సీట్లు పెంచిన తర్వాత ప్రజెంట్గా టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయంట అంటే 350 ఉన్నాయి. అయితే ఆ సినిమా హాలులో పెరిగిన సీట్ల సంఖ్య ఎంత అంటే క్రితం కంటే ప్రస్తుతం ఎన్ని సీట్లు పెంచారు. ప్రస్తుతం సీట్లు వచ్చేసి 350 అయితే పెరిగిన సీట్లు ఎన్ని అంటున్నారు. సో ఇక్కడ మనకు ప్రైస్ ఇచ్చాడండి. ప్రైస్ అంటే ధర. సో ధర వచ్చేసి 1% తగ్గిందండి. 1% అంటే 1/100 తగ్గింది కాబట్టి సింబల్ మైనస్. అంటే 100 భాగాలు ఉండే ధర ఇప్పుడు ఎన్ని భాగాలు అయిందంటే 99 భాగాలు అయిందండి. 100 భాగాలు ఉండే ధర 99 భాగాలు అయిందండి. అదేవిధంగా
రాబడి అంటే ఇన్కమ్ అండి, ఆదాయం. రాబడి అన్నా ఒకటే, ఆదాయం అన్నా ఒకటే. ఆదాయం వచ్చేసి 83 1/3% పెరిగిందండి, పెరిగింది. సో 80 ముళ్ళ 240 ముళ్ళ 9 250, ఒకటి కలిపితే 250 బై 3. పర్సంటేజ్ అంటే 100/100. 80 ముళ్ళ 240 3 ముళ్ళ 9 249కి ప్లస్ 1 250/3. పర్సంటేజ్ అంటే 1/100. సో 50 5 పోతుంది, 50 2 పోతుంది. అప్పుడు 5 1 5 3 2 6. అంటే పెరిగింది కాబట్టి సింబల్ ఏం వేసుకోవాలంటే ప్లస్ వేసుకోవాలండి. అంటే ఇంతకుముందు ఇన్కమ్ 6 భాగాలు ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ఎన్ని భాగాలు వచ్చిందంటే 11 భాగాలు వచ్చిందండి. అయితే సీట్ల సంఖ్య ఎంత అంటున్నాం. ఇక్కడ మనకు తెలిసిన సూత్రం అండి, రాబడి ఈజ్ ఈక్వల్ టు ధర ఇంటూ సీట్ల సంఖ్య. ఈ సూత్రం కనుక మనకు తెలిసినట్లయితే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ సీట్స్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ సీట్స్. మనకు అడిగింది సీట్ల సంఖ్య అడిగాడు కాబట్టి, నంబర్ ఆఫ్ సీట్ల మీద క్వశ్చన్ ఉంది కాబట్టి సీట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాబడి బై ధర. రాబడి బై ధర. మరి రాబడి వచ్చేసి 6/11, 6:11 6/11 రాసుకోవచ్చు. డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇంటూ ధర. ధర 100/99 రివర్స్ రాస్తే 99/100. 99/100. యాక్చువల్ డివైడెడ్ బై 100/99 ఉండాలి, రివర్స్ రాసుకుంటూ 99/100 వస్తుంది. సో మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే 11 1 11 9 2 ముళ్ళ 2 50. అప్పుడు 9 ముళ్ళ ఎంత అంటే 27/50. అంటే సీట్ల సంఖ్య ఇంతకుముందు 27 భాగాలు ఉంటే ఇప్పుడు ఎన్ని భాగాలు అయినాయంటే 50 భాగాలు అయినాయి. అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, 27:50. క్రితంలో 27 భాగాల సీట్లు ఉంటే ప్రస్తుతంలో ఎన్ని భాగాల సీట్లు ఉన్నాయంటే 50 భాగాల సీట్లు ఉన్నాయి. ప్రస్తుతము 50 భాగాల సీట్లు ఉన్నాయి. ఆ 50 భాగాల సీట్ల సంఖ్యని ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 350 ఉన్నాయి. మరి 50 భాగాలు 350 అయితే ఒక్క భాగం ఎంత అంటే 7. 50 350. అయితే క్వశ్చన్ క్రితంలో సీట్ల సంఖ్య అడగలేదు, పెరిగిన సీట్ల సంఖ్య ఎంత. పెరిగిన సీట్ల సంఖ్య అనగా క్రితమునకు ప్రస్తుతమునకు మధ్య తేడాని పెరిగిన సీట్ల సంఖ్య అని అందరు. క్రితమునకు ప్రస్తుతమునకు మధ్య తేడా 27కు 50కు డిఫరెన్స్ ఎంత అంటే 23 భాగాలు. మరి ఒక భాగం 7 అయితే అప్పుడు 23 భాగాలు ఎంత. 20 140, 3 21. 140కి 21 కలిపితే పెరిగిన సీట్ల సంఖ్య ఎంత అంటే 161 సీట్లు పెరిగింటాయండి. మరి 161 అనే ఆప్షన్ ఎక్కడుందంటే 1వ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 163 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 164. ఇది కూడా మనకు శాతాల నుంచి అడిగారండి, చూద్దాం. కీర్తి తన నెలసరి జీతంలో 35% వారి అమ్మకి ఇచ్చింది. అంటే తన శాలరీ ఎంతైతే ఉందో దాంట్లో 35% వాళ్ళ మదర్కి ఇచ్చేసింది. మరియు మిగిలిన డబ్బులో అంటే రిమైనింగ్ అమౌంట్లో 18% ఇంటి అద్దె, 42% నెలవారీ ఖర్చులకు ఉంది. అమ్మకు 35% పోగా రెంట్ కోసం 18%, మంత్లీ ఎక్స్పెండిచర్ కోసం 42% ఉంచుకుంది. ఆ మిగిలిన డబ్బును అంటే ఈ రెండింటికి పోగా ఆ మిగిలిన డబ్బును తన బ్యాంకులో డిపాజిట్ చేసింది. అయితే బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు మరియు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మొత్తం డబ్బు కలిపితే 43,920 రూపాయలు. అయితే కీర్తి నెలసరి జీతము ఎంత. ఇక్కడ ఏం లేదండి, మనం సింపుల్గానే చేయొచ్చు దీన్ని. కీర్తి జీతం వచ్చేసి నేను 100 భాగాలు అనుకుంటా అండి, లేదా 100% అనుకుందామండి. 100 భాగాలు అన్నప్పుడు ఇందులో 35% అంటే 35 భాగాలండి. ఈ 35 భాగాలు మదర్కి ఇచ్చిందండి. ఎవరికి ఇచ్చిందండి? మదర్కి ఇచ్చిందండి. 35 భాగాలు మదర్కి ఇచ్చింది. 100లో 35 పోతే ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 65 ఉంటాయండి.
65 ఉన్నప్పుడు ఇవి పోంగా ఈ మిగిలిన డబ్బులు 100లో 35 మదర్కి ఇచ్చేసింది, 100లో 35 పోతే 65 ఉంటుంది. ఈ 65లో అంటే ఈ డబ్బులో 18% ఇంటి అద్దె ప్లస్ 42% నెలవారీ ఖర్చులు. సో ఈ మిగిలిన డబ్బులో అంటే 65లో 18% రెంటు, 42% ఖర్చులు. అంటే 18కి 42 కలిపితే మొత్తం ఎంత పర్సెంట్ అయి ఉంటుందంటే 60% అయి ఉంటుందండి. సో 65లో 60% కనుక్కోవాలి. 65లో 60% పర్సెంట్ అంటే బై 100. సో 20 ముళ్ళ 60, 25ల 100, 5 ఒకట్ల 5 13ల 13 ముళ్ళ 39 భాగాల డబ్బు అయిపోతుందండి ఖర్చులకు ప్లస్ రెంటు. మరి 65లో 39 అంటే ఇక్కడ 60% కూడా ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే 40% ఉంటుంది. అలాగైనా చేయొచ్చు. 65లోంచి 39 తీసేసి అయినా చేయొచ్చు. అప్పుడు ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటుందంటే 26 భాగాల డబ్బు ఇక్కడ ఉంటుంది. 30 ఒక 20 50 9 ఒక 6 15 65. సో 26 భాగాల డబ్బు ఇక్కడ ఉంటుందండి. ఈ 26 భాగాల డబ్బును ఆ అమ్మాయి ఏం చేసిందంటే బ్యాంకులో డిపాజిట్ చేసిందండి. 65లో 39 పోగా మిగిలిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసింది. అంటే ఈ అమౌంట్ వచ్చేసి డిపాజిట్ అండి. బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఈ అమౌంట్కి వచ్చేసి అమ్మకి ఇచ్చిందండి. మరి క్వశ్చన్ ప్రకారం బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు మరియు వాళ్ళ అమ్మకి ఇచ్చిన డబ్బు రెండు కలుపుకుంటే అంటే ఈ డబ్బు ప్లస్ ఈ డబ్బు, అమ్మకి ఇచ్చింది 35, డిపాజిట్ చేసింది 26. సో 35 భాగాలు ప్లస్ 26 భాగాలు మొత్తం కలుపుకుంటే 35 ఒక 26. సో మొత్తం ఎన్ని భాగాలంటే 61 భాగాల డబ్బు. 61 భాగాల డబ్బు ఎంత ఇచ్చాడు సార్ అంటే మనకు 43,920. 43,920 అయితే తన జీతం ఎంత? మరి జీతం ఎన్ని భాగాలు అనుకున్నామంటే 100 భాగాలు అనుకున్నాం. 61 భాగాలు ఇంత డబ్బు అయితే 100 భాగాలు ఎంత? ఆ 100 భాగాలే కీర్తి యొక్క జీతం అవుతుంది. మనం 61తో దీన్ని క్యాన్సిలేషన్ చేయాలండి. 61తో చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. 4,392ను ఎవరితో చేయాలంటే 61తో చేయాలి. 61 7తో పోతుందండి. 7 ఎక్కం 7, 7 ఆర్ల 42. సో 9లో 7 పోతే 2, 3లో 2 పోతే 1, 2. 61 రెంట్ల 122 పోయింది కాబట్టి 72. 0 పక్కకు పెట్టినాం కాబట్టి ఒక 0 పెట్టుకుంటే 720 వస్తుంది. ఒక భాగం 720 అయితే జీతం ఎన్ని భాగాలంటే 100 భాగాలు కాబట్టి 100 × 720 చేస్తే 100 × 720 చేస్తే తన జీతం ఎంత వస్తుందంటే తన మంత్లీ జీతం వచ్చేసి 72,000 వస్తుందండి. మరి 72,000 అనేది మనకి ఎన్నో ఆప్షన్లో ఉందంటే 4th ఆప్షన్ ఉందండి. సో కాబట్టి ఈ క్వశ్చన్కు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 164 కండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 165. ఈ 165 వచ్చేసి మనకు ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ అనే చాప్టర్లో అడిగారండి. ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్లో అడిగారు. క్వశ్చన్ నెంబర్ 165. క్వశ్చన్ నెంబర్ 165 చూద్దాం ఎలా ఉంది. ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుగోలు ధర మీద 5% అధిక ధరకు అమ్మాడు. అంటే తను ఎంత పెట్టి కొన్నాడో దానిపైన 5% ఎక్కువ చేసి అమ్మాడు అన్నమాట. దానిని అతను 5% తక్కువ ధరకు కొనుగోలు చేసి, అంటే ఇంతకుముందు కొన్న దానికంటే 5% తక్కువ కొనుగోలు చేసినట్లయితే మరియు 2 రూపాయలకు తక్కువ అమ్మి ఉంటే, అంటే క్రితం అమ్మిన దానికంటే ప్రస్తుతం 2 రూపాయలు తక్కువకు అమ్మి ఉంటే అతనికి 10% లాభం చేకూరేది. అంటే మళ్ళా గతంలో కాకుండా 5% తగ్గించి కొనుక్కొని 2 రూపాయలకు తక్కువ అమ్మితే అప్పటికి కూడా అతనికి 10% లాభం వస్తుందంట. అయితే ఆ వస్తువు యొక్క అసలు కొనుగోలు ధర ఎంత? అంటే స్టార్టింగ్లో ఎంత పెట్టి కొన్నాడు. ఇక్కడ కొనుగోలు ధర అంటే సిపి అండి, అమ్మిన ధర అంటే ఎస్పి అండి. కొనుగోలు ధర కనుక్కోమన్నాడు కాబట్టి ఆ కొనుగోలు ధర ఎంతో నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటా అంటే 100 భాగాలు లేదా 100 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చాను. నేను 100 భాగాలు పెట్టి కొన్నాను స్టార్టింగ్లో, దాని మీద 5% అధిక ధరకు అమ్మాను.
100 మీద 5% అంటే నేను ఎంతకు అమ్మా అంటే 105 భాగాలకు అమ్మాను. 100లో 5% అంటే 5 రూపాయలండి, లేదా 5 భాగాలండి, 105 రూపాయలకు అమ్మాను. బట్ కాకపోతే ఈ 100 రూపాయల మీద వాడు ఏం చెప్తున్నాడంటే 5% తక్కువ ధరకు కొనుగోలు చేసి 100 రూపాయల మీద 100 భాగాల మీద 5% అంటే 5 అండి, 5 తక్కువ చేసి కొనుగోలు చేయమన్నాడు. 100లో 5 పోతే నేను ఇప్పుడు ఎంత కొనుగోలు చేయాలంటే 95 రూపాయలు కొనుగోలు చేయాలి. స్టార్టింగ్లో ఏమో 100 రూపాయలు కొనుగోలు చేసింది, ఇప్పుడు 95 రూపాయలు కొనుగోలు చేశాను. ఈ 95 రూపాయలు కొనుగోలు చేసి మళ్ళీ అమ్ముతున్నానండి. అమ్మేటప్పుడు నాకు ఎంత % లాభం వచ్చింది తెలుసా? 10% లాభం వచ్చిందండి. అంటే 95 రూపాయలలో 10% అంటే 9 రూపాయల 50 పైసలు లాభం వచ్చిందండి. 9 రూపాయల 50 పైసలు. 95కు 9 రూపాయల 50 పైసలు కలిపితే 104 రూపాయల 50 పైసలకు అమ్మింటానండి. 95 రూపాయలు పెట్టి కొన్నాను, 9 రూపాయల 50 పైసలకు లాభంతో అమ్ముతున్నాను. ఇదేమో కొన్నింది, ఇదేమో లాభం, రెండు కలిపితే అమ్మిన ధర వస్తుంది. మరి గతంలో ఎంతకు అమ్మానండి? 105. ఇప్పుడు ప్రజెంట్కి ఎంత అమ్మాయండి? 104.5. దీనికి మధ్య డిఫరెన్సే ఎన్ని భాగాలు ఉందంటే 0.5. అదే గతంలో అమ్మిన ధరకు ప్రస్తుతంలో అమ్మిన ధరకు ఎంత తక్కువకు అమ్మానంటే 2 రూపాయలకు తక్కువకు అమ్మాను. అంటే ఇంతకుముందు 105 భాగాలకు అమ్మితే ఇప్పుడు 104.5 భాగాలకు అమ్మాను. వీటి మధ్య డిఫరెన్సే 0.5 భాగాలే. ఆ డబ్బే 2 రూపాయలు తక్కువకు అమ్మాను. అంటే 0.5 భాగాల డబ్బే క్వశ్చన్లో ఎన్ని రూపాయలకు తక్కువకు అమ్మావు అంటే 2 రూపాయలు తక్కువకు అమ్మావు. గతంలో అమ్మిన ధరకు ప్రస్తుతం అమ్మిన ధరకు మధ్య తేడా 2 రూపాయలు. డబ్బుల ప్రకారం, భాగాల ప్రకారం గతంలో 105 భాగాలు, ప్రస్తుతం 104.5 భాగాలు కాబట్టి వాటి మధ్య తేడా 0.5 భాగాలు. 0.5 భాగాలు 2 రూపాయలు అయితే ఒక భాగం ఎంత అవుతుందంటే 4 రూపాయలు అవుతుంది. డబల్ చేశాను. మనకు అడిగిన క్వశ్చన్ సిపి అంటే కొన్న వేల ఎన్ని భాగాలు ఉందంటే 100 భాగాలు కాబట్టి మనం 100 భాగాలు కనుక్కుంటే సరిపోతుందండి. ఒక భాగం 4 రూపాయలు అయితే 100 భాగాలు అన్నప్పుడు 100 × 4. సో ఆ వస్తువును ఎంత పెట్టి కొనింటాడంటే 400 రూపాయలు పెట్టి కొన్నాడు. సో మనకు ఆప్షన్ నెంబర్ 2లో సరిపోతుందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 165. నెక్స్ట్ 166 క్వశ్చన్. ఇది కూడా మనకు లాభాలు నష్టాల్లోనే అడిగాడండి, డిస్కౌంట్ పైన అడిగాడండి. చూద్దాం. డిస్కౌంట్ పైన అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 166, 166. చూద్దామండి. ఒక డీలర్ తన కారు యొక్క అసలు ధర కంటే అసలు ధర కంటే 20% అధికంగా ప్రచురించాడు. అంటే దాని కాస్ట్ ఎంతైతే పడిందో దాని మీద 20% ఎక్కువ చేసి ఎంఆర్పి రాసేసాడు. మరియు 15% రాయితీ ఇచ్చాడు. అంటే అమ్మేటప్పుడు 15% డిస్కౌంట్ అలో చేశాడు. అతను ఇచ్చిన రాయితీ విలువ 2,23,200. ఆ డిస్కౌంట్ డబ్బే 2,23,200. ఇది కారు అమ్మిన ధర కాదు, అసలు ధర కాదు, అలో చేసినటువంటి డిస్కౌంట్ అమౌంట్ అది. అయితే కారు యొక్క అసలు ధర ఎంత? ఇక్కడ కూడా కారు అసలు ధర అన్నాడండి. అసలు ధర అన్నా ఒకటే, కొన్న ధర అన్నా ఒకటే అండి. నేను అసలు ధర ఏమనుకుంటున్నానంటే 100 భాగాలు కారు పడింది అనుకుంటున్నాను. ఆ డీలర్కు పడడమే 100 భాగాలు పడింది. బట్ ఆ డీలర్ ఏం చేసినాడంటే దాని యొక్క ఎంఆర్పిని ఎంత % పెంచి రాశాడంటే 20% పెంచి రాశాడండి. వాడు పెంచి రాశాడండి, 20% పెంచి రాశాడండి. 100లో 20% పెంచి రాశాడు కాబట్టి అప్పుడు ఎంఆర్పి ఎంత రాసింటాడంటే 120 భాగాలు రాసింటాడండి. 100కి 20% అంటే 20 భాగాలు పెంచాడు కాబట్టి ప్లస్ 100కి 20 కలిపితే 120 భాగాల ఎంఆర్పి ఉందండి. ఈ 120 భాగాల ఎంఆర్పి పైన ఎంత % డిస్కౌంట్ ఇచ్చాడంటే 15% డిస్కౌంట్ ఇచ్చాడండి 120 భాగాల పైన. అంటే 120 భాగాల పైన 15% డిస్కౌంట్ అండి. డిస్కౌంట్ అంటే బై 100, 15/100. మనం గమనించినట్లయితే 26 అవుతుంది,
25 పోతుంది, 5 ఒకట్ల పోతుంది, 5 ముళ్ళ పోతుంది, 6 ముళ్ళ. ఎన్ని భాగాల డిస్కౌంట్ ఇచ్చాడంటే 18 భాగాల డిస్కౌంట్ ఇచ్చాడండి. ఇది మనం గమనించాలి. 120లో 15% అంటే 18 భాగాల డిస్కౌంట్. మనం 18 భాగాలు ఎందుకు అనుకుంటున్నాం అంటే క్వశ్చన్లో డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం డిస్కౌంట్ యొక్క భాగాలు కనుక్కుంటున్నాం. అంటే 18 భాగాల డిస్కౌంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 2,23,200. 2,23,200. అయితే అసలు ధర అంటే 100 భాగాలు ఎంత? అసలు ధర అంటే 100 భాగాలు ఎంత? మనం 18తో చేసినట్లయితే దీని ఆన్సర్ వస్తుందండి. 18 ఒకట్ల 18, 4 మిగిలింది 43, 18 5ల 40, 3 మిగిలింది 18 ఎక్కం 18, 22లో 18 పోతే 4, 43 అంటే రాంగ్ చేసామండి. 18 రెంట్ల 36, 43లో 36 పోతే 7 అంటే పక్కల 2, 18 9ల 18, 7 అంటే పక్కల 2 72, 18 4ల 72, పక్కల 2 0. మరోసారి చూడండి, క్యాన్సిలేషన్ చేసేటప్పుడు క్లారిటీగా చేయాలండి. 18తో పోతుందండి, 18 ఎక్కం 18, 22లో 18 పోతే 4, పక్కల 3, 43, 18 రెంట్ల 36, 43లో 36 పోతే 7, పక్కల 2, 72, 18 4 72, 2 zeros కాపీ చేస్తాం. సో ఒక భాగం వచ్చేసి 12,400 అండి. అట్లా 100 భాగాలు. 100 భాగాలు అన్నప్పుడు మరొక 2 సున్నాలు పెంచితే సరిపోతుందండి. అంటే 12,40,000 రూపాయలు కారు యొక్క అసలు ధర అండి. దాని అసలు ధర ఎంత అంటే 12,40,000 రూపాయలు. మనకు ఎన్నో ఆప్షన్లో ఉందంటే 4th ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 166. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 167 అండి. ఈ 167 వచ్చేసి మనకు బారు వడ్డీ మీద అడిగారు. చూద్దాం. 10% వార్షిక బారు వడ్డీ రేటుతో ఒక వ్యక్తి 12,000 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. సో ఇంతవరకు మనం గమనించినట్లయితే అసలు వచ్చేసి 12,000 రూపాయలంట అండి. దీని ఒక బ్యాంకులో పెట్టారంట అండి. సో పెట్టేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంట అంటే 10% పర్ యానం ఇచ్చారంట. 10% పర్ యానంతో 12,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట. కొన్ని కారణాల వలన 3 సంవత్సరాలకే మొత్తం సొమ్ము విత్డ్రా చేసుకున్నాడు. సో ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ 3 ఏళ్ళ తర్వాత మొత్తం డబ్బంతా విత్డ్రా చేసుకున్నాడండి. దీని వలన బ్యాంకు అతనికి తక్కువ వడ్డీ ఇచ్చెను. 5 సంవత్సరాల తర్వాత అసలు వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ కంటే 3,320 రూపాయలు తక్కువగా లభిస్తే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళ తర్వాత ఎంత డబ్బు వస్తుందో 3 ఏళ్ళకే తీసుకోవడం వలన 5 ఏళ్ళకు రావాల్సిన డబ్బు కంటే 3,320 రూపాయలు లెస్ వచ్చిందంట. అంటే తక్కువ వచ్చిందంట. 5 ఏళ్ళ తర్వాత ఎంత వడ్డీ రావాలనో ఆ వడ్డీ కంటే 3,320 రూపాయలు తక్కువగా వచ్చిందంట. కారణం ఏమిటి అనగా 3 సంవత్సరాలకే డబ్బు తీసుకోవడం వలన. అయితే బ్యాంకు అతనికి ప్రస్తుతము ఏ రేటుతో వడ్డీ ఇచ్చారు అంటే ప్రజెంట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ యాక్చువల్గా 5 ఇయర్స్కు ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు కాబట్టి మనం 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ లెక్కేద్దామండి. ఫస్ట్ మరి 5 ఇయర్స్కి లెక్కేయాలండి. వడ్డీకి సూత్రం ఏంటంటే SI ఈజ్ ఈక్వల్ టు బారు వడ్డీకి సూత్రం R ఇంటూ T అండి. R అంటే 10%, T అంటే యాక్చువల్ మనం ఫస్ట్ 5 ఇయర్స్కి డిపాజిట్ చేశాం కాబట్టి 5 ఇయర్స్ వేసుకోవాలండి. 10 పైసా ఎంత అంటే 50% వడ్డీ అయింది. మరి 50% వడ్డీ అయిందంటే అసలు 100% అనుకుంటే 100%లో సగం అంటే 12,000లో 50% అండి. 50% అంటే చేయాల్సిన అవసరం లేదు, సగం అమౌంట్ అండి. 12,000లో సగం ఎంత అంటే 6,000 రూపాయలు వడ్డీ అండి. యాక్చువల్గా అతను 5 ఏళ్ళ వరకు కనుక డిపాజిట్ చేసినట్లయితే 6,000 రూపాయల వడ్డీ పొందేవాడండి. బట్ కాకపోతే 3 సంవత్సరాలకే తీసుకోవడం వలన అతడు 3,320 తక్కువ తీసుకున్నాడండి.
మరి ఈ 3,320 రూపాయలు కనుక మనం తీసేస్తే అతను ఎంత వడ్డీ పొందాడో తెలుస్తుందండి. 6,000లో 3,320 రూపాయలు తీసేయాలండి. 0, 10లో 2 పోతే 8, 9లో 3 పోతే 6, 5లో 3 పోతే 2. అంటే అతడు పొందిన వడ్డీ ఎంత అంటే 2,680 రూపాయలు వడ్డీ పొందాడు. ఇది ఎన్ని సంవత్సరాల కంటే 3 సంవత్సరాలు. ఎందుకంటే 5 ఏళ్ళు పెట్టలేదు కాబట్టి 3 ఏళ్ళకు విత్డ్రా తీసుకున్నాడు కాబట్టి ఆ 3 ఏళ్ళకు వచ్చిన డబ్బే 2,680 రూపాయలు. అయితే వార్షిక బాడు వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. మరి మనకు తెలుసండి ఎస్ఐకు సూత్రం ఏంటంటే PTR/100. PTR/100. మరి P ఎంత అంటే అసలు 12,000, వడ్డీ ఎంత అంటే 2,680. అసలు వచ్చేసి 12,000. ఇక్కడ 5 సంవత్సరాలు వేయకూడదండి, 3 సంవత్సరాలు వేసుకోవాలి. ఇంటూ R అంటే తెలియదు /100. దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చండి. 0, 0, 2 zeros, 2 zeros, 1 0, 1 0, 2 0, 2 0. 12తో పోతుందండి. 12 1, 12 2, 24 పోవట్లేదు. సో 12తో పోవడం లేదు. నెక్స్ట్ వేరే నెంబర్తో చూద్దాం. 6తో పోతుందండి. 6 4 20, 268 అది ఒక నిమిషం. 2,680. 0 పోయింది, 0 పోయింది. 4తో పోతుంది. 4 ముళ్ళ 12, 4 6 24, 2 మిగిలింది 28, 4 ఏళ్ళలో 28, 4 6 24, 2 మిగిలింది 28, 4 ఏళ్ళు 28. ఆ తర్వాత ఇంకా మనకు 3తో కూడా పోవడం లేదు. 3 3 9 R అవుతుంది. అప్పుడు R = 67/9. R = 67/9. మరి ఒకసారి ఆప్షన్లో గమనించినట్లయితే 67/9 అంటే మనము 67ను 9తో భాగాహారం చేస్తే 9 ఏళ్ళ 63 4. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 7/4/9 శాతంని రాయొచ్చు. 7/4/9 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింటారు కాబట్టి అది మనకి ఎన్నో ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 167. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 168 అండి. ఇది కూడా మనకు బారు వడ్డీ మీదనే ఇచ్చాడండి, కాకపోతే ఓవరాల్ ఇచ్చాడు. సో ఎలానో చూద్దాం. క్వశ్చన్ నంబర్ 168. ఒక గృహమును నిర్మించుకోవడానికి శ్రావణ్ 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అంటే అతను తీసుకున్న అప్పు ఎంత అంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయల ప్రిన్సిపల్ను అసలును అప్పుగా తీసుకున్నాడు. దానికి అతను 4% వడ్డీ చెల్లించాడు. ఆ గృహమును సంతోష్కు 75 రూపాయలకు నెలసరి అద్దెకు ఇచ్చాను. సంవత్సరం కాదండి, నెలసరి అద్దెకు ఇచ్చాను. అయితే ఎన్ని సంవత్సరాలలో శ్రావణ్ తన అప్పును తీర్చగలడు? ఏం లేదండి, 10,000 రూపాయలు ఇల్లు కట్టడం కోసం అప్పు తెచ్చుకున్నాడు. తెచ్చుకునేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ వేశారంటే పర్ యానం 4% వేశారండి. 4%. మరి వడ్డీకి సూత్రం R × T అలాగైనా కొట్టవచ్చు. 1 సంవత్సరం వడ్డీ 4% అన్నప్పుడు పర్సెంట్కు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 100 నాళ్ళ ఎంత అంటే 400 రూపాయలు వడ్డీ అవుతుందండి 1 సంవత్సరానికి. ప్రయాణం వచ్చేసి 1 సంవత్సరానికి 400 రూపాయలు వడ్డీ అవుతుంది. ఇది వడ్డీ SI ప్రయాణం 1 సంవత్సరానికి. కానీ తన ఇంటిని రెంటుకి ఇచ్చాడండి. రెంటు ద్వారా వచ్చే డబ్బు ఒక నెలకు వచ్చేసి రెంటు 75 రూపాయలు అంటా అండి. అట్లా సంవత్సరానికి ఎంత వస్తుందో చూద్దామండి. 12 72, 12 60. సో మనకు 75 రూపాయలండి. సో నెలకు 75 రూపాయలు అయితే సంవత్సరానికి ఎంత అవుతుందో చూద్దామండి. 12 60, 12 72, ఒక 6 78, 700 నెలసరి అద్దె. 10,000 అప్పుగా తీసుకున్నాడు. 4% వడ్డీ చెల్లించాను. 4% వడ్డీ చెల్లించాను. 400 రూపాయలు అవుతుందండి. 400 రూపాయలు అవుతుందంటే
సో మనకు 84 ఒక 6 90 900 రూపాయలు అవుతుందండి. 12×5 12×84 ఒక 6 90. సంవత్సరానికి రెంట్ వచ్చేసి 900 రూపాయలు అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఏమో 400, రెంట్ ఏమో 900. 400కు 900కు మధ్య అతనికి మిగిలే డబ్బే ఒక్క సంవత్సరం మీద మనకి ఎంత మిగులుతుందంటే 500 రూపాయలు మిగులుతుంది. సంవత్సరానికి 500 మిగిలినప్పుడు అసలు తీసుకున్న అప్పు ఎన్ని వేలు అంటే 10,000. సో సంవత్సరానికి 500 ప్రకారం ఎన్ని సంవత్సరాలు కడితే 10,000 రూపాయల అప్పు తీరిపోతుందంటే సంవత్సరముల సంఖ్య. సో తీసుకున్న అప్పు 10,000, ఒక్కొక్క సంవత్సరానికి కట్టే డబ్బు 500. సో 2 zeros క్యాన్సల్ అయితే 5 1ల 5 20ల అంటే తన అప్పు ఎన్ని సంవత్సరాలు తీరుస్తాడంటే 20 సంవత్సరాలు తీరుస్తాడు. క్యాల్కులేషన్ ఇస్తేప్పుడు జాగ్రత్త. 12,84 12,60 84 60 కలిపితే 900. సో సంవత్సరం రెంట్ 900, సంవత్సరం వడ్డీ 400, అతనికి మిగిలే డబ్బు 500. అట్లా 500 ప్రకారం అప్పు కట్టుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలకు అప్పు క్లియర్ అవుతుందంటే 20 సంవత్సరాలకు అప్పు క్లియర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 169 అండి. ఇది వచ్చేసి మనకు చక్రవడ్డీ మీద అడిగానండి. చక్రవడ్డీ మీద అడిగానండి. క్వశ్చన్ నెంబర్ 169 చక్రవడ్డీ మీద. కొంత సొమ్ముపై 3 సంవత్సరములకు గాను చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య భేదం 186 రూపాయలు. సో మనం చూడాల్సింది టైం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 3 సంవత్సరాలు ఇచ్చాడండి. చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య తేడా 186 రూపాయలు ఇచ్చాడండి. అయితే వార్షిక వడ్డీ రేటు 10% అంటాడు. సో ఎంత పర్సెంట్ ఇచ్చాడంట అంటే 10% వేసాడంటే పర్ యానం. అయితే అసలు సొమ్ము ఎంత? అసలు సొమ్ము ఎంత? P = క్వశ్చన్ మార్క్. ఏం లేదండి, కొంత డబ్బు ఇచ్చారు, చక్రవడ్డీకి ఇచ్చారు, బారు వడ్డీకి ఇచ్చారు. 3 సంవత్సరాలలో వడ్డీలో ఇంత భేదం వచ్చిందండి. ఎంత పర్సెంట్ ప్రకారం వేసారంటే 10% ప్రకారం వేస్తే వడ్డీ డబ్బుల్లో ఇంత భేదం వస్తే ఇచ్చిన అసలు ఎంత? సో మనం ముందు చక్రవడ్డీ కనుక్కుందాము, బారు వడ్డీ కనుక్కుందాం. 3 ఏళ్ళు బారు వడ్డీ. SIకు సూత్రం ఏంటంటే R×T. R అంటే 10%, T అంటే 3 సంవత్సరాలు 10 ముళ్ళ 30% బారు వడ్డీ అవుతుంది. బారు వడ్డీ 30% అవుతుంది. అదే సిస్టంలో 3 సంవత్సరాలకు చక్రవడ్డీ కనుక్కోవాలండి. చక్రవడ్డీ 3 సంవత్సరాలకు మనకున్న బెస్ట్ మెథడ్ ఏంటంటే x + y + z పర్సంటేజ్లో కనుక్కోవడం కోసం అండి. xy + yz + zx / 100 + xyz / 10,000. సో x అన్నా 10% వేసుకోవాలి, y అన్నా 10% వేసుకోవాలి, z అన్నా 10% వేసుకోవాలి. అలా కనుక అప్లై చేస్తే 10 + 10 + 10 10 10 10 ఎంత అవుతుందంటే 30 అవుతుందండి. ఇక్కడ 10 × 10 100, 10 × 10 100, 10 × 10 100, 100 100 100 300, 300/100 అంటే 3 వచ్చింటుందండి. ప్లస్ 10 10 10 10 × 10 × 10 డివైడెడ్ బై 10,000 అండి. 10,000 అప్పుడు 3 zeros ఏమేంటంటే క్యాన్సిల్ అయి ఉంటుందండి. 1/10 1/10 అంటే 0.1. సో ఇదేమో 30, ఇదేమో 3, ఇదేమో 0.1. ఫైనల్గా చక్రవడ్డీ ఎంత పర్సెంట్ అయింటుందంటే 33.1% అయింటుందండి. మరి బారు వడ్డీ వచ్చేసి 30%, చక్రవడ్డీ వచ్చేసి 33.1%. వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్సే 3.1%. ఆ 3.1 డిఫరెన్స్ డబ్బే మన దగ్గర ఎంత ఉందంటే 186 రూపాయలు. అయితే అసలు ఎంత అన్నారు? అసలు అంటే 100% ఎంత? 3.1% 186 రూపాయలు అయితే 100% ఎంత? కన్వెంట్ కోసం 31% రాసుకుంటే ఈజీగా ఉంటుందండి. సో LHSలో 10తో గుణకారం చేశా, RHSలో 10తో గుణకారం చేశా. 31% పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసే బోత్ సైడ్స్. 31% 1860 అయితే 100% ఎంత? 100% ఎంత? 31 1ల 31 6ల పక్కల 0. 1% 60. 1% 60 అయితే 60 × 100 ఎంత రాసుకోవచ్చు అంటే 6,000 రూపాయలు. అంటే వాళ్ళు ఇచ్చిన అసలు ఎంత అంటే 6,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 170. ఇది కూడా మనకు చక్రవడ్డీలోంచి ఇచ్చినారండి.
క్వశ్చన్ నంబర్ 170. క్వశ్చన్ నంబర్ 170. ఇది కూడా చక్రవడ్డీలోంచి ఇచ్చారండి, చూద్దాం. కొంత సొమ్ము చక్రవడ్డీ వలన 4 సంవత్సరాలలో 4,900 మొత్తంగాను మరియు 8 సంవత్సరాలలో 7,350 మొత్తంగాను అయినది. అయితే 12 సంవత్సరాలలో అది ఎంత మొత్తం అవుతుంది? ఏం లేదండి, 4 ఇయర్స్కి వచ్చేసి A4 మొత్తం అన్నాడు కాబట్టి A4 4 ఇయర్కి వచ్చేసి 4,900 రూపాయలు అయిందంట అండి. కొంత అసలు ఇచ్చావు, 4 ఏళ్ళ వరకు వెయిట్ చేస్తే అది ఇంత మొత్తంగా మారిందండి. అదేవిధంగా 8 ఏళ్ళ వరకు వెయిట్ చేసింటే 7,350 రూపాయలు అయ్యిందండి. అసలే అసలే. బట్ 12 ఏళ్ళ వరకు వెయిట్ చేస్తే ఎంత డబ్బు అవుతుంది? ఇది అడిగిన క్వశ్చన్. 4 ఇయర్స్కి ఇంత టోటల్ అయింది, 8 ఇయర్స్కి ఇంత టోటల్ అయింది, 12 ఇయర్స్కి ఎంత టోటల్ అవుతుంది? మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం లేదండి, చిన్న కాన్సెప్ట్. A4, A8, A12. సో A4కి A8కు టైం డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉందంటే 4 ఇయర్స్ ఉందండి. A8కి A12కు టైం డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉందంటే 4 ఇయర్స్ ఉందండి. ఎప్పుడైతే మొత్తాల మధ్య టైం డిఫరెన్స్ కనుక ఈక్వల్ ఉంటుందో అప్పుడు వీటి మధ్య ఎంత నిష్పత్తి ఉంటుందో వీటి మధ్య కూడా అంతే నిష్పత్తి ఉంటుంది. అంటే A4 A8కి ఏ రేషియోలో ఉంటుందో A8 A12 కూడా అదే రేషియోలో ఉంటుందండి. మరి A4 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 4,900. సో A8 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 7,350. ఫస్ట్ మనం వీళ్ళిద్దరి మధ్య రేషియో కనుక్కుంటే ఇదే రేషియో వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. టైం గ్యాప్ అనేది ఈక్వల్ ఇయర్స్లో ఉండాలండి. అది 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉండాలండి. మరి మనం ముందు ఏం చేయాలంటే 4,900కు 7,350కు రేషియో కనుక్కోవాలి. సో 0 0 క్యాన్సల్, 7తో పోతుందండి. 7 7 49, 0. తర్వాత 7 10 70, 3 మిగులుతుంది. 7 5 35. తర్వాత మళ్ళీ 7తోనే పోతుంది. 7 10 70, తర్వాత 7 1 7, 7 5 35. మళ్ళా 5తో పోతుంది. 5 2 5 3. అంటే వీళ్ళ ఇద్దరి మధ్య రేషియో ఎంత ఉంటుందంటే 2:3 ఉంటుందండి. వీళ్ళిద్దరి మధ్య రేషియో 2:3 ఉంటే వీళ్ళ ఇద్దరి మధ్య కూడా అంతే రేషియో ఉంటుందండి. మరి ఇప్పుడు A8 2 భాగాలు ఉంటే అప్పుడు A12 ఎన్ని భాగాలు ఉంటుందంటే 3 భాగాలు ఉంటుందండి. మరి A8 2 భాగాలు ఉంది కాబట్టి 2 భాగాల 70 A8 అంటే 7,350. అయితే 3 భాగాల 70 A12. 3 భాగాల 70 A12. సో ఇది వచ్చేసి A8, ఇది వచ్చేసి A12. మరి మనము 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 ముళ్ళ 6, 2 ఆరుల 12, 2 ఏళ్ళ 14, 2 ఐదుల 15. ఒక భాగం ఎంత వచ్చిందంటే 3,675. దాన్ని 3తో ఇంటూ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందండి. 3 ఐదుల 15, 3 ఏళ్ళ 21 1 22, 3 ఆరుల 18 1 2 20, ముళ్ళ 9 2 11. సో 12 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత డబ్బు అవుతుందంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 11,025 రూపాయలు అవుతుందండి. మనకు ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 170 అండి. నెక్స్ట్ మనకు 171 చూసినట్లయితే పని కాలం వేతనం మీద ఉందండి. చూద్దాం. పని కాలం మీద ఉంది. 171వ క్వశ్చన్. క్వశ్చన్ టైం అండ్ వర్క్ ఉందండి. ఏ ఒక పనిని 4 గంటల్లో చేయగలడు. బి మరియు సి కలిసి అదే పనిని 3 గంటల్లో చేయగలరు. ఏ మరియు సి కలిసి అదే పనిని 2 గంటల్లో చేయగలరు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి బి ఒక్కడే తీసుకునే సమయం ఎంత? క్వశ్చన్ చదువుతూ చేద్దామండి. ఏ ఉన్నాడు. ఏ అనే క్యాండిడేట్ వచ్చేసి 4 అవర్స్లో ఒక వర్క్ను ఫినిష్ చేస్తానంట అండి. బి మరియు సి అంటే ఇద్దరు కలిసి బోత్ బి అండ్ సి ఇద్దరు కలిసి సేమ్ వర్క్ను 3 గంటల్లో ఫినిష్ చేస్తారంట అండి. అయితే ఏ ప్లస్ సి అంటే వీళ్ళిద్దరూ కలిసి 2 అవర్స్లో ఫినిష్ చేస్తారంట. అయితే
బి ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు, ఇది క్వశ్చన్ మార్క్. సో ఏ 4 hours, బి ప్లస్ 3 hours, ఏ ప్లస్ 2 hours. ముందు మనము 4కు 3కు 12కు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం అంటే కాసాగు. 4 3 2ల కాసాగు ఎంత అంటే 12. అప్పుడు ఇది 4 ముళ్ళ పోతుందండి. అంటే ఒక గంటలో 3 భాగాల పని చేస్తాడు. మొత్తం 12 భాగాల పని అయితే ఆ పని పూర్తవుతుందండి. సో 3 4 వీళ్ళిద్దరు కలిసి గంటకు 4 భాగాల పని చేస్తారు. సో వీళ్ళిద్దరు కలిసి గంటకు 6 భాగాల పని చేస్తారు. బట్ మనకు అడిగిన క్వశ్చన్ బి మొత్తం పనిని ఎన్ని గంటల్లో ఫినిష్ చేస్తాడు, హౌ మెనీ అవర్స్ టేకెన్ బై బి టు కంప్లీట్ ద టోటల్ వర్క్. సో మనం గమనించినట్లయితే మనకు బి కావాలండి. బి కావాలి అంటే నేను ఫస్ట్ సి కనుక్కుంటా అండి. సి కావాలి అంటే ఏ ప్లస్ సిలోంచి ఏ తీసేస్తే మనకు సి వస్తాడండి. ఏ క్యాన్సల్ అయితే సి వస్తాడు. ఏ ప్లస్ సిలోంచి ఏ తీసేయాలి. ఏ ప్లస్ సి అంటే 6 మైనస్ ఏ అంటే 3. 6లో 3 పోతే 3 అండి. మనకు సి కాదు కావాల్సింది, మనకు ఎవరు కావాలంటే బి కావాలి. బి కావాలి అంటే ఇప్పుడు బి కావాలి అంటే బి ప్లస్ సిలోంచి సిను తీసేస్తాను. బి కావాలంటే బి ప్లస్ నుంచి సి తీసేస్తాను. సిసి క్యాన్సిల్ అయితే మనకు మళ్ళీ ఎవరు వస్తారంటే బి వస్తారు. కాబట్టి బి ప్లస్ సి ఎంత అంటే 4, సి ఎంత అంటే ఇక్కడ వచ్చిన 3. ఫస్ట్ సి కనుక్కోవాలి, తర్వాత బి వచ్చేస్తుంది. 4లో 3 పోతే 1 అండి. సో అంటే బి వచ్చేసి 1 భాగం పని చేస్తాడండి 1 గంట. అయితే మొత్తం ఎన్ని భాగాల పని ఉందండి, 12 భాగాల పని ఉంది. కాబట్టి బికు పట్టు సమయం లేదా బి తీసుకునే సమయం, బికు పట్టు సమయం మొత్తం 12/1. 12/1 అంటే మొత్తం పనిని బి ఒక్కడే ఎన్ని గంటల్లో చేస్తాడంటే 12 గంటల్లో చేస్తాడండి. సో ఆప్షన్ నెంబర్ 2లో ఉంది ఆన్సర్ మనకు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 171. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 172. ఇది వచ్చేసి మనకు గొలుసు సూత్రం అనే చాప్టర్ నుంచి అడిగాడండి. ఇది కూడా పని కాలంలో ఒక భాగం అండి. గొలుసు సూత్రం మీద అడిగాడండి. చూద్దాం. 172వ క్వశ్చన్. 172వ క్వశ్చన్. ఒక పనిని 187 మంది వ్యక్తులు రోజుకు 15 గంటల చొప్పున 75 రోజుల్లో పూర్తి చేయదలిచారు. 187 మెంబర్స్ ఉన్నారంట. రోజుకు 15 గంటలు పని చేయాలంట. అలా పని చేస్తే 75 రోజుల్లో ఆ పని పూర్తవుతుందంట. కానీ 65 రోజుల తర్వాత 3/5వ వంతు పనిని మాత్రమే పూర్తి చేశారు. 75లో 65 రోజులు కంప్లీట్ అయినాయి. బట్ టోటల్ వర్క్ కంప్లీట్ కాలేదు. 3/5 వరకు కంప్లీట్ అయ్యింది. అయితే ఇప్పటి నుండి రోజుకు 17 గంటలు పని చేస్తున్నా అనుకున్న సమయానికి పని పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమంది వ్యక్తులను అధికంగా పనిలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడో ఏం లేదండి. స్టార్టింగ్లో 187 మందిని పెట్టాము. 75 రోజులు మనకు టైం ఇచ్చాడు. ఆ 75 రోజుల్లో మనం పని పూర్తి చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 65 రోజులు గడిచాయి. బట్ పని చూస్తే 3/5 అయ్యింది. 3/5 అంటే మొత్తం పని 5 భాగాలు అయితే 3 భాగాల పని మాత్రమే జరిగింది. ఇంకా 2 భాగాల పని జరగాలి. మనకు 10 రోజుల డెడ్ లైన్ ఉంది. ఎందుకంటే అనుకున్న సమయానికే పని పూర్తి చేయాలి. ఆ 10 రోజుల్లో ఆ మిగతా 2 భాగాల పని చేయాలంటే మన దగ్గర ఉండే మంది సరిపోరు. కాబట్టి ఇంకా ఎంతమందిని ఎక్కువ మనం పనిలోకి తీసుకుంటే ఆ పని అనుకున్న సమయంలో నెరవేరుతుంది లేదా పూర్తవుతుంది అనే క్వశ్చన్ అండి. మరి క్లియర్గా రాస్తూ పోదాం. మనకు ఎం అంటే మెన్ అండి, డి అంటే డేసు, టీ అంటే టైము, డబ్ల్యూ అంటే వర్క్. మెన్ను, డేసు, టైము, వర్క్. మనం స్టార్టింగ్లో ఎంతమందిని పనిలోకి తీసుకున్నామంటే 187 మందిని పనిలోకి తీసుకున్నాము. యాక్చువల్గా 75 రోజులు టైం ఇచ్చాము. కానీ వాళ్ళు 75 రోజులు పని చేయలేదు. 65 రోజులు పని చేశారు. ఇక్కడ 75 రాయకూడదు, 65 రాయాలి. 65 రోజులు పని చేశారు కాబట్టి రోజుకి ఎన్ని గంటలు పని చేశారంటే 15 గంటలు పని చేశారు. చేసి ఎంత పని పూర్తి చేశారంటే 3/5 పని. 3/5 పని అంటే 5 భాగాలు మొత్తం పని అయితే అందులో 3 భాగాలు చేశారు కాబట్టి ఇక్కడ 3 భాగాల పని చేశారు. ఈ 187 మంది 65 రోజుల్లో రోజుకు 15 గంటల చొప్పున ఎన్ని భాగాల పని చేశారంటే 3 భాగాల పని చేశారు.
మరి మొత్తం 5 భాగాల పనిలో 3 భాగాల పని పోతే ఇంకా మనకు ఎన్ని భాగాల పని ఉందంటే 2 భాగాల పని ఉంది. ఈ 2 భాగాల పని పూర్తి చేయడం కోసం రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలంట అంటే 17 గంటలు పని చేయాలంట. అనుకున్న సమయానికి పని పూర్తి చేయాలంట. 75లో 65 పోయినాయి కాబట్టి ఇంకా మనకు ఎన్ని రోజుల సమయం ఉందంటే 10 రోజుల సమయం ఉందండి. ఈ 10 రోజుల్లో పని పూర్తి చేయాలంటే మనకు ఎంతమంది అవసరము, ఆ ఎంతమంది తెలియదు కాబట్టి ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. మనకు సూత్రం ప్రకారం, గొలుసు సూత్రం ప్రకారం M1D1 T1 by W1 is equal to M2 D2 T2 by W2. ఈ సూత్రం వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. M1 అంటే 187, D1 అంటే 65, T1 అంటే 15, W1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు M2 అంటే తెలియదు, D2 అంటే 10, T2 అంటే 17 బై W2 అంటే 2. దీన్ని కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుందండి. సో 3తో క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 3 1ల, 3 5ల. ఇక్కడ 2తో క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 2 1ల, 2 5ల. ఇక్కడ 5కు 5కు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇజుకోళ్ళలో చూసినట్లయితే 17 1ల, 17 1ల, 17 1ల, 17 1ల, 17 1 మిగిలింది. 17 1ల 17. సో ఫైనల్గా మనకు ఇక్కడ ఎక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 65 × 11, 65 × 11, 11 5ల 55, 11 6ల 66, 66 1 5, 66 1 5, 71. 715 మంది అవసరం ఉంటుంది. కానీ మనకు ఆల్రెడీ మన దగ్గర 187 మంది ఉన్నారు. సో ఇప్పుడు పెంచవలసిన వారి సంఖ్య, పెంచవలసిన మనుషుల సంఖ్య, పెంచవలసిన మనుషుల సంఖ్య 715లోంచి పాత క్యాండిడేట్లు మనకు ఎంతమంది ఉన్నారంటే 187 మంది ఉన్నారు. వాళ్ళని తీసేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుందండి. 15లో 7 పోతే 8, తర్వాత 10లో 2 పోతే 8, తర్వాత 6లో 1 పోతే 5. మనకు 10లో 8 పోతే 2. మనకు మొత్తం ఎంతమందిని పెంచాలంటే 528 మందిని పెంచాల్సి ఉంటుంది. సో కాబట్టి టోటల్ మనకు పెంచవలసిన సభ్యుల సంఖ్య ఎంత అంటే 528. సో 528 అనేది మనకి ఎన్నో ఆప్షన్లో ఉంటుందంటే 3వ ఆప్షన్లో ఉంటుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 172. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 173. ఇది వచ్చేసి మనకు కాలం దూరం మీద అడిగాడు. ఒక ప్యాసింజర్ రైలు మరియు గూడ్స్ రైలు ఒకే దిశలో ప్రయాణించే సమయంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు దాటడానికి పట్టే సమయము ఆ 2 వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు పట్టే సమయానికి 3 రెట్లు. అయితే ప్యాసింజర్ రైలు మరియు గూడ్స్ రైళ్ల యొక్క వేగాల నిష్పత్తి. ఏం లేదండి, 2 ట్రైన్స్ ఉన్నాయండి. ఒకటి ప్యాసింజర్ రైలు, ఇంకొకటి గూడ్స్ రైలు. సో ఇవి 2 ఒకే దిశలో పోయేటప్పుడు ఎంత సమయం పడుతుందో, వ్యతిరేక దిశలో ఎంత సమయం పడుతుందో వాటి మధ్య సంబంధం చెప్పాడండి. ఏం చెప్పాడంటే ఒకే దిశలో ప్రయాణించే సమయంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును దాటడానికి పట్టే సమయము ఆ 2 రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు పట్టే సమయానికి 3 రెట్లు. ఇక్కడ అర్థం కావాలండి, మనకు సమయం ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడంటే సమయం ఇచ్చాడు అంటే టీ ఇచ్చాడు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్, ఇక్కడ సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అంటే ఒకే దిశలో దాటేటప్పుడు వ్యతిరేక దిశలో దాటేటప్పుడు పట్టిన సమయానికి 3 రెట్ల సమయం పట్టిందంట. అంటే ఒకే దిశలో పోయేటప్పుడే ఎక్కువ సమయం పట్టింది. దేనికంటే వ్యతిరేక దిశలో పోయే సమయానికంటే. ఆపోజిట్ డైరెక్షన్ కంటే సేమ్ డైరెక్షన్లో మోర్ టైం తీసుకుపోయింది. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ ఒక భాగంతో
పోతే సేమ్ డైరెక్షన్ను ఎన్ని భాగాలతో పోతుందంటే 3 భాగాలతో పోతుంది. ఎందుకంటే 3 రెట్లు అన్నాడు కాబట్టి. ఆపోజిట్లో ఒక భాగం సమయం పడితే సేమ్ డైరెక్షన్లో 3 భాగాల సమయం పట్టిందండి. మరి మనకు తెలుసు సమయానికి విలోమ నిష్పత్తే వేగం ఉంటుందండి. 1:3 సమయం అయితే అప్పుడు 3:1 వేగం అవుతుందండి. అంటే ఆపోజిట్లో 3 భాగాల వేగం ఉంటే సేమ్లో అంటే ఒకే దిశలో ఒక భాగం వేగం ఉంటుంది. ఎదురెదురుగా పోయినప్పుడు 3 భాగాల వేగం ఉంటుంది. ఒకే దిశలో పోయినప్పుడు ఒక భాగం వేగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సమయానికి వేగం అనేది ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. మరి ఆపోజిట్ అంటే ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ గూడ్స్, దీన్నే ఆపోజిట్ డైరెక్షన్ రాసుకోవచ్చు. అదే సేమ్ డైరెక్షన్ అయినప్పుడు స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ మైనస్ స్పీడ్ ఆఫ్ గూడ్స్. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు సాపేక్ష వేగము ప్లస్ వేసుకోవాలి, సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు సాపేక్ష వేగము మైనస్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్లో ఎన్ని భాగాల వేగం ఉందండి? 3 భాగాల వేగం ఉంది కాబట్టి ఎస్పీ ప్లస్ ఎస్జీ వచ్చేసి 3 భాగాలు. సేమ్ ఎన్ని భాగాలు ఉందండి? ఒక భాగం ఉంది కాబట్టి ఎస్బి మైనస్ ఎస్జీ ఈజ్ ఈక్వల్ టు 1 భాగం. అడిగిన క్వశ్చన్ ఏమడిగినాడంటే ప్యాసింజర్ యొక్క వేగము నిష్పత్తి గూడ్స్ యొక్క వేగం అడిగారు కాబట్టి మనం ముందు ఎస్పీ కనుక్కోవాలి. సో ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి బై 2 చేస్తే ఎస్పీ వస్తుంది. 3 + 1 4, 4/2 అంటే 2. అది గూడ్స్ వేగం కావాలంటే డిఫరెన్స్ చేసి బై 2 చేయాలి, తీసేసి బై 2 చేయాలి. సో 3లో 1 పోతే 2, 2/2 అంటే 1. అప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఎస్పీ ఈస్ట్ ఎస్జీ. ఎస్పీ అంటే ప్యాసింజర్ యొక్క వేగం, ఎస్జీ అంటే గూడ్స్ యొక్క వేగం. ప్యాసింజర్కు 2 భాగాల వేగం ఉంటే గూడ్స్కు 1 భాగం వేగం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నిష్పత్తి ఎంత అంటే 2:1. మరి 2:1 అనే ఆప్షన్ మనకి ఎక్కడుందంటే 1వ ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 174. ఇది కూడా మనకు కాలం దూరం మీదనే అడిగాడండి, కాకపోతే సరాసరి వేగం మీద అడిగాడండి. అందులో సరాసరి వేగం అనేది ఉంటుంది, యావరేజ్ స్పీడ్ ఉంది, దాని మీద అడిగాడండి. 174 చూద్దాం. ఒక కారు మొదటి పావు గంటలో 8 కిలోమీటర్లు, రెండవ పావు గంటలో 6 కిలోమీటర్లు, మూడవ పావు గంటలో 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించాను. అయితే ఈ మొత్తం ప్రయాణంలో కారు యొక్క సరాసరి వేగము ఎంత? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అన్నారండి. మొత్తం 3 భాగాలు చేశాడు. మొదటి భాగం సమయం పావు గంట, అప్పుడు పోయిన డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్లు. రెండవ సమయం కూడా పావు గంటనే, పోయిన డిస్టెన్స్ వచ్చేసి అంటే ప్రయాణం చేసిన డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్లు. మూడవది కూడా పావు గంటనే, ప్రయాణం చేసిన డిస్టెన్స్ వచ్చేసి ఈసారి 16 కిలోమీటర్లు జర్నీ చేశాడు. సో 3 సార్లు కూడా డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి, వేరుగా ఉంది కాబట్టి సరాసరి వేగానికి సూత్రం ఏంటంటే యావరేజ్ స్పీడ్కు ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తము దూరము బై టోటల్ డిస్టెన్స్ బై మొత్తము దూరము బై మొత్తము సమయము లేదా మొత్తం కాలం. మరి మొత్తము దూరం అన్నప్పుడు 8 + 6 + 16. మొత్తం కాలం అన్నప్పుడు 1/4 1/4 1/4. 3 1/4లు కలిపితే 3/4. 1/4 1/4 1/4. 3 1/4లు కలిపితే 3/4. సో 8 ఒక 14 ఒక 16 30 ఇంటూ 3/4ను 4/3 రాస్తాం. అప్పుడు 3 1 3 10 40 km/h. అంటే ఈ జర్నీలో సరాసరి వేగం ఎంత ఉంటుందంటే 40 km/h ఉంటుంది. మరి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 174. లాస్ట్ క్వశ్చన్ 175 క్వశ్చన్. ఇది వచ్చేసి పడవలు మరియు ప్రవాహాలు అనే చాప్టర్ నుంచి అడిగాడండి. పడవలు మరియు ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి అడిగాడండి. క్వశ్చన్ నెంబర్ 175 చూద్దాం ఎలా అడిగాడు. ఒక పడవ యొక్క వేగము మరియు ప్రవాహ వేగాల నిష్పత్తి 36:5.
పడవ వేగం ఎప్పుడు కూడా ఎక్స్తో రాస్తామండి, ప్రవాహ వేగం ఎప్పుడు కూడా వైతో రాస్తామండి. పడవ వేగం అంటే ఎక్స్, ప్రవాహ వేగం అంటే వై. వాటి యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చాడండి. వేగాలంటే స్పీడ్స్ అండి, వేగాల నిష్పత్తి ఇచ్చాడు. సో పడవకు వచ్చేసి 36 భాగాల వేగం ఉందంట నిష్పత్తి. సో ప్రవాహ వేగం వచ్చేసి 5 భాగాలు ఉన్నాయి. అయితే ఆ పడవ ప్రవాహ దిశలో 5 గంటల 10 నిమిషాలు ప్రయాణించాను. అంటే డౌన్లో తన డెస్టినేషన్ రీచ్ కావడానికి 5 గంటల 10 నిమిషాల టైం పట్టిందంట. తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకోవడానికి ఆ పడవకు పట్టే సమయము ఎంత? వెళ్ళేటప్పుడు ప్రవాహ దిశలో పోయేటప్పుడు 5 గంటల 10 నిమిషాలు పడితే తిరిగి ప్రారంభ స్థానానికి రావాలంటే అగెనెస్ట్ ద ఫ్లో రావాలి, ప్రవాహ వ్యతిరేకంగా రావాలి. అప్పుడు ఎంత సమయం పడుతుంది అన్నాడు క్వశ్చన్. మరి మనం గమనించినట్లయితే 36:5. సో స్పీడ్కు విలోమానుపాతంలో ఉండేదే ఇక్కడ మనము ప్రవాహ దిశ, ప్రవాహ వ్యతిరేక దిశ అన్నాడు కాబట్టి ముందు డౌన్లో వేగం కనుక్కుందామండి, తర్వాత అప్పులో వేగం కనుక్కుందామండి. డౌన్లో కనుక్కుందాం, అప్పులో కనుక్కుందాం. డౌన్ అన్నప్పుడు x+y అంటే పడవ వేగానికి ప్రవాహ వేగం కలిపితే డౌన్లో పోయే స్పీడ్ వస్తుందండి. 36+5 36+5 అంటే 41 భాగాల వేగం డౌన్లో ఉంటుందండి. అప్పులో పోయేటప్పుడు x - y 36 - 5 ఎందుకంటే ఫ్లో అగెనెస్ట్గా పోతుంటాం కాబట్టి మైనస్ చేయాలి, ఫ్లోలో పోతే ప్లస్ చేయాలి. 36లో 5 పోతే 31 అండి. అంటే ఇప్పుడు మళ్ళీ స్పీడ్సే అండి. ఇవి కూడా స్పీడ్స్ డౌన్లో ఎంత ఉన్నాయంటే 41, అప్పులో ఎంత ఉన్నాయంటే 31. సో స్పీడ్స్కు విలోమ నిష్పత్తిలో ఉండేదే సమయం అండి. వేగానికి కాలం అనేది విలోమ నిష్పత్తిలో ఉంటుంది కాబట్టి 41:31కి విలోమ నిష్పత్తి ఎంత అంటే 31:41. అంటే డౌన్లో పోయేటప్పుడు 31 భాగాల సమయం పట్టింది, అప్పులో పోయేటప్పుడు 41 భాగాల సమయం పట్టింది. మన క్వశ్చన్లో డౌన్లో వెళ్ళినప్పుడు సమయం ఇచ్చాడు. మరి డౌన్లో వెళ్ళినప్పుడు ఎన్ని గంటల సమయం పట్టిందంటే 5 గంటల 10 నిమిషాలు. 5 గంటల 10 నిమిషాలు అంటే 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి 5 గంటలకు 300 నిమిషాలు, మళ్ళొక 10 నిమిషాలు, 310 కలిపితే మొత్తం 310 నిమిషాలు డౌన్లో పట్టింటారు. మరి 31 భాగాల సమయము 310 నిమిషాలు అయితే ఒక భాగం ఎంత అంటే 10 నిమిషాలు. అదే అప్పులో వచ్చేటప్పుడు అగెనెస్ట్ ఫ్లోకు రావాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి 41 భాగాల సమయం పట్టింది. మరి 41 × 10 అయినప్పుడు 410 నిమిషాల సమయం పట్టిందండి. 410 నిమిషాలనే ఆప్షన్ కనపరావడం లేదు కాబట్టి దీన్ని గంటల్లోకి మార్చుకుంటే 6 గంటల 50 నిమిషాలు. ఎందుకంటే 6 గంటలు అన్నప్పుడు 6 36, 360, మళ్ళొక 50, 360కి 50 కలిపితే మొత్తం 410 నిమిషాలు. కాబట్టి అప్పులో రావడానికి ఎంత సమయం పడుతుందంటే అప్పు మీద రావడానికి 6 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. మరి మనకు ఎక్కడుందంటే ఆప్షన్లో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 175. సో ఫైనల్గా మనకు గ్రాండ్ టెస్ట్ నంబర్ 19లో 151 నుంచి 175 వరకు మొత్తం 25 క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయగలరు. నెక్స్ట్ మనకు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 20 ఉంటుంది. వీరంత త్వరలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అంటే మీకు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మీకు ఎలాగైనా చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ నేను క్యాన్సిలేషన్ చేసినట్టే చేయాలనే ఉద్దేశం ఏమీ ఉండదు. ఎలా చేసినైనా సరే కరెక్ట్గా చేయాలి, ఆన్సర్ కరెక్ట్గా రావాలి. క్యాన్సిలేషన్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ వేలో చేసుకుంటారు కాబట్టి మీకు ఎలాగైతే క్యాన్సిలేషన్ ఈజీగా అనిపిస్తుందో అలాగే చేసుకొని ఆన్సర్ తెచ్చుకోగలరు. ఓకే, ధన్యవాదాలు.